వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వీర మరణం పొందిన అమర జవానులకు శ్రద్ధాంజలి, వారి సేవలకు నా సెల్యూట్. వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయిన వాళ్ళ లోటు కుటుంబాలకే కాదు, సిఆర్పిఎఫ్తో పాటు లోకల్ పోలీసులకు కూడా తీరని లోటు. వాళ్ళ సేవలను దేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది, దేశ చరిత్రలో వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉండిపోతాయి. ఇక 1965 ఏప్రిల్ 9 గుజరాత్ రాష్ట్రం మన దేశ సరిహద్దుల్లో ఒక పెద్ద భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మనదే పైచేయి. దాని తర్వాత ఏప్రిల్ 9ని సిఆర్పిఎఫ్ ఎందుకు ఘనంగా జరుపుకుంటారు, ఆ రోజు జరిగిన సంఘటన ఏం జరిగింది, ఆ రోజు జరిగిన ధైర్య సాహసాలకి సిఆర్పిఎఫ్ ఎంతగా గుర్తుంచుకుంటుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి సిఆర్పిఎఫ్ డిఐజీ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారిని అడిగి 1965లో ఏం జరిగింది, ఎందుకు ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం, అసలు ఆ రోజు జరిగిన భీకరమైన వారం ఎలా జరిగింది అనే విషయాల్ని ఆయన అడిగి తెలుస్తుంది. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, 1965 ఏప్రిల్ 9 గుజరాత్ రాష్ట్రంలో పాకిస్తాన్ సైనికులు మన మీద ఏ విధంగా దాడి చేశారు, మన వాళ్ళు ఏ విధంగా దాన్ని తిప్పుకొట్టారు, ఎంతమంది మన వాళ్ళు పట్టుకున్నారు, ఆ సంఘటనతో పాటు మీరు సిఆర్పిఎఫ్లోకి ఏ విధంగా వచ్చారు, మీ జర్నీ ఏ విధంగా జరిగింది, వాటితో పాటు నెక్స్ట్ జనరేషన్ సిఆర్పిఎఫ్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ముందుగా 1965 ఏప్రిల్ 9 ఏం జరిగింది ఒకసారి. युद्ध संख्या से नहीं, साहस, बलिदान और मातृभूमि पर मर मिटने के जज्बात से जीते जाते हैं। केंद्रीय रिजर्व पुलिस बल की एक टुकड़ी ने पूरी पाकिस्तानी ब्रिगेड को परास्त कर भारत के कच्छ प्रांत पर कब्जा करना पाकिस्तानी सेना का एक ऐसा ख्वाब था जिसे वो हर हाल में पूरा करने को बेताब थी। అంటే 1965కి ఆ టైంలో పాకిస్తాన్ దగ్గర నుంచి బోర్డర్స్ దగ్గర చాలా మూమెంట్స్ అది నోటీస్ చేశారు. సో ఇండియా మీద అటాక్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్న ఇన్పుట్స్ రావడంతో ఒక 4 కంపెనీస్ ఆఫ్ 2nd బెటాలియన్ని రాన్ ఆఫ్ కచ్ దగ్గర సర్దార్ పోస్ట్ అంటారు, అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళ గతివిధులు ఏవైతే ఉంటాయో, పాకిస్తాన్ దగ్గర నుంచి ఎటువంటి ఇంట్రూడర్స్ కానీ ఏదైనా మూమెంట్స్ కానీ లోపలికి రాకుండా ఉండే ఉద్దేశంతో వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు 1965 1 డిసెంబర్ తర్వాత రావడం జరిగింది. సో సిఆర్పిఎఫ్ మొదట అన్ని విధులు కూడా చేస్తూ ఉండేది, ఇంటర్నల్ సెక్యూరిటీతో పాటు మిగతావన్నీ కూడా. సో ఈ విషయం ఎప్పుడైతే జరిగిందో ఆ 8th 9th ఏప్రిల్ ఇంటర్వీనింగ్ నైట్ ఏదైతే ఉందో అప్పుడు ఒక బ్రిగేడ్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ 51 అనమాట. ఒక బ్రిగేడ్ అంటేను మీకు కొంచెం ఇక్కడ తెలియాలంటేను 4 కంపెనీలు అంటే లేటెస్టే ఒక్కొక్క కంపెనీలో 80 మంది ఉంటే ఒక 300 మంది దాకా ఉంటారు. వేరేస్ ఒక బ్రిగేడ్ అంటే అలాంటిది 6 కంపెనీలు కలిపితే ఒక బెటాలియన్, 4 బెటాలియన్లు కలిపితే ఒక బ్రిగేడ్. అంటే చూడండి స్ట్రెంగ్త్లోనూ ఎంతలా తేడా ఉందో. అంటే 300 ఎగనెస్ట్ 4000 అనుకోవచ్చు మనం. అది కూడా వాళ్ళది రెగ్యులర్ ఆర్మీ ఇన్ఫాంట్రీ. సిఆర్పిఎఫ్ ఇస్ పారామిలిటరీ. వాళ్ళు ఒక ఉద్దేశం ఏంటంటే నలిపే వచ్చాను ఉద్దేశంతో వచ్చారు. ఇది ఎప్పుడైతే నోటీస్ చేయడం జరిగిందో సిఆర్పిఎఫ్ చాలా వైలెంట్గాను వాళ్ళ యొక్క అటాక్ని తిప్పుకొట్టింది. ఆ రాత్రి జరిగినటువంటి పోరాటంలోనూ వాళ్ళని ముందుకు రానివ్వకపోవడమే కాకుండా 34 మంది పాకిస్తానీలని చంపడం జరిగింది, కొంతమందిని క్యాప్చర్ చేశారు లైవ్లోను. ఈ యుద్ధంలోనూ ఒక 6 సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా షహీద్ అయ్యారు. సో ఇంత పెద్ద వ్యాలెంట్ యాక్షన్ని ఒక లిమిటెడ్ అమ్యునిషన్తో, ఇప్పుడు ఆర్మీ దగ్గర ఉండే అమ్యునిషన్ వేరు, పారామిలిటరీ ఫోర్సెస్ దగ్గర ఉండే అమ్యునిషన్ వేరు, డెస్పైట్ ఆల్ ద లిమిటేషన్స్ అపరిమితమైనటువంటి ధైర్య సాహసాలతో సిఆర్పిఎఫ్ 4 కంపెనీలు ఫైట్ చేసిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకొని 9th ఏప్రిల్ని ఒక వేలర్ డే కింద సిఆర్పిఎఫ్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. 9th ఏప్రిల్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, ఎవ్రీ ఇయర్. ఆ కార్యక్రమం మన సదరన్ సెక్టార్ కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుపుకుంటారు, లేదా మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే వార్ జరిగిందో అక్కడ కూడా జరుపుకుంటారు? అంటే సర్దార్ పోస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడికి వాళ్ళకి ట్రిబ్యూట్స్ అది పే చేస్తారు.
ఏ లొకేషన్ అయితే జరిగిందో అక్కడికి. అదే కాకుండాను ఆల్ ఓవర్ ఇండియాలో సిఆర్పిఎఫ్, యాజ్ యూ నో దట్ అన్ని స్టేట్స్లోనూ యూనియన్ టెరిటరీస్లోనూ ఉంది. వాటన్నిటిలో కూడాను ఇక్కడ ఈ రోజున అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం అయితేనేంటి, తర్వాత వాళ్ళకి ట్రిబ్యూట్స్ పే చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం, కొన్ని ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం, ఇవి జరగడం జరుగుతుంది. సార్, సిఆర్పిఎఫ్ అన్నది పారామిలిటరీ ఫోర్స్ పెద్ద ఆర్గనైజేషన్. ఇక్కడ ఇందులో రావాలనుకున్న వాళ్ళు, దేశ సేవ చేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగా ఎంటర్ అవ్వచ్చు? వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత దేశానికి సేవ చేయడమే కాకుండా వాళ్ళకి ఏవైనా ఒకవేళ ఏదైనా కష్టం కానీ నష్టం కొనిస్తే ఈ వ్యవస్థ ఏ విధంగా వాళ్ళకి కాపాడుతుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి శ్రీనివాస్ గారు సిఆర్పిఎఫ్లో ఎందుకు రావాలనుకున్నారు, ఆయన జర్నీ చెప్పండి. నేను యాక్చువల్గా విజయనగరంలో చదువుకున్నాను. అండ్ సిఆర్పిఎఫ్ అంటే నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ జాయిన్ అవుతున్నప్పుడు నాకు అవగాహన లేదు. 1990 ఇయర్లోనూ ఎగ్జామ్స్ రాయడం, 89-90 ఆ టైంలో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఆ టైంలో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మాకున్న ఈ రోజుల్లో లాగా అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనండి ఏదనండి. సో డిగ్రీ అయిన వెంటనే ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి అనుకోండి, లేదా అంటే అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద ఆధారపడేవారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం మొదలు పెడుతూ ఉండేవారు. ఒకసారి నేను కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైబ్రరీలో టైం అవుతుండేది. అరౌండ్ 8 hours 10 hours మొత్తం అంతా లైబ్రరీలో వెళ్ళడం, కూర్చోవడం, చదవడం. కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ మీద ఇప్పుడు ఇగో నేను మీరు కూర్చున్నట్టుగానే ఒక 3-4 ఐపీఎస్ ఆఫీసర్స్ కూర్చుని ఆ మధ్యలో ఇట్లా టేబుల్ పెట్టి జస్ట్ తాగుతున్నట్టు ఫోటో కనిపించింది. దట్ వాజ్ ద టైమ్ ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ కమ్ టు ద యూనిఫార్మ్డ్ ఆర్గనైజేషన్. సో దానికి వస్తే దీని గురించి రావాలి. ఆ యూనిఫామ్లో ఉండే చార్ము, ఒక విధమైనటువంటి కనెక్ట్ అవ్వడం అంటారు చూసారా, ఆ విధంగా నేను దానికి కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నా ఫోకస్ అంతా కూడాను దీని మీద పెట్టడం జరిగింది. సో మాకు తెలిసిన ఒక సీనియర్ ఆఫీసరు సిఆర్పిఎఫ్లో పనిచేసిన అతను ఉంటుంటారు, విపి రావు గారు. సో ఆయన ఆ టైంలోనూ అంటే ఎస్పీ ర్యాంక్ అంటే సెకండ్ ఇన్ కమాండ్గా వర్క్ చేస్తుండేవారు. ఎన్ఎస్జీలో వాటిలో పనిచేశారు. నాకు ఒక విధమైనటువంటి మార్గదర్శకులు చెప్పాలంటే. ఆ టైంలో ఈ ఎగ్జామినేషన్ ఉందని చెప్పింది అతను, లేకపోతే తెలియడానికి అంత అవకాశం ఉండేది కాదు. సో ఆయన చెప్పారు ఈ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇట్ ఈస్ ఎ క్లాస్ 1 గ్రూప్ ఏ ఆఫీసర్ ర్యాంక్. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ వీటన్నిటికీ రాయడం జరుగుతుంది. అమాంగ్ దెమ్ సిఆర్పిఎఫ్ ఈస్ రియల్లీ గుడ్, రియల్లీ బెస్ట్ పారామిలిటరీ ఓల్డెస్ట్ ఆర్గనైజేషను అని చెప్పి. సో ఆ ఎగ్జామినేషన్ గురించి తయారీ నాది మొదలైంది. 89లోనే నేను అసలు ఎగ్జామ్ రాశాను. రాస్తూ వెళ్ళి దానికి మాకు ఒక 1 mile రేస్ ఉండేది. ఆ 1 mile రేస్లో పరిగెడుతున్నప్పుడు నేను ఎవరినో మా కలీగ్ని అడిగాను, అక్కడ ఏదో 1 mile రేస్ ఉంది పరిగెట్టాలి, నాకు ఎప్పుడు షూస్తో పరిగెట్టడం అలవాట్లేదు, చెప్పులు తీసి పరిగెట్టడమే కదా అలవాటు అంటే, అక్కడ కొత్తగా షూస్తో ట్రై చేయకు, చెప్పులు తీసే పరిగెట్టు అన్నాడు. సరే అని చెప్పేసి చెప్పులు తీసి మామూలుగా పరిగెడితే అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ 2 గంటలు అయిపోయింది మధ్యాహ్నం వేలో. మొత్తం కాళ్ళంతా కాలిపోయి కిందన ఎబ్రేడ్ అయిపోయింది అనమాట స్కిన్ అంతా. సో ఆల్దో ఐ కంప్లీటెడ్ ద రేస్, బట్ సబ్సిక్వెంట్లీ 9 feet డిచ్ అని ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. దానికి మరి చేయలేకపోవడానికి అవకాశం లేకపోయింది. సో ఆ టైంలో నేను వెళ్ళినా సరే అది అవ్వలేదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఎగ్జామినేషన్ రావడం, ఐ స్టూడ్ ఆల్ ఇండియా సెకండ్ ఇన్ అవర్ కాంపిటీషన్. సో ఆ విధంగాను సిఆర్పిఎఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గాను ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? మౌంట్ ఆబు. మా ట్రైనింగ్ అంతా మౌంట్ ఆబు. మేము మొత్తం మా బ్యాచ్ అంతా కలిపి 32 మంది ఆఫీసర్స్. సౌత్ ఇండియా దగ్గర నుంచి చెప్పాలంటే 4 ఉండేవారు. దాంట్లో 2 ఒక అతను ఇంజనీర్, అతను మళ్ళీ మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. అండ్ దాన్ని మరో అతను కూడాను ఇంకొకడు రావడంతో వెళ్ళాడు. సో మిగతా అందరూ కూడా మొత్తం సౌత్, అది 2 ఆంధ్ర నుంచి చెప్పాలంటేను. అయితే మరో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి. మీకు తెలుసు కోస్టల్ ఏరియాస్లో అంటే హిందీకి వాడికి సంబంధం ఉండదు బేసికల్లీ. హిందీ అస్సలు రాదు. సో ఫస్ట్ 3-4 months బేసిక్ ట్రైనింగ్లో హిందీ రాకపోవడం వల్ల కష్టాలు ఉంటాయి బేసికల్లీ. అంత ఈజీ కాదు. వాళ్ళు ట్యూషన్స్ అది పెడతారు, వాళ్ళు చెప్పడానికి చేసేస్తారు, కానీ మీరు మాట్లాడితే కానీ రాదు ఏదో. సో అవన్నీ అధిగమిస్తూ అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్ ముఖ్యంగా వాళ్ళే కాబట్టి వాళ్ళ కల్చర్తో కలుస్తూ
అక్కడ ఉన్నటువంటి అలవాట్లు చేసుకుంటూ, అది కాకుండా స్ట్రెన్యూట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వెపన్ ట్రైనింగ్ అయితేనేంటి, ఆ తర్వాత 40 కిలోమీటర్స్ రన్స్ అయితేనేంటి, 18 కిలోస్ వెయిట్తో పాటు ఇట్లాంటివన్నీ ఛాలెంజెస్, రాక్ క్లైంబింగ్స్ అయితేనేంటి, అది కాకుండా ఇండోర్ క్లాసెస్, ఒక 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అంతా నడుస్తుంది. సో డిఫరెంట్ ఛాలెంజెస్ జేఎండ్కే అప్పట్లోనే ఉంది. ఈ ఎల్డబ్ల్యూ ఏరియా అంటే నక్సల్ ఏరియాలో ఉన్న ఛాలెంజెస్ అలాగే ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఛాలెంజెస్ ఉంటూ ఉండేవి. వాటన్నిటికీ కూడా ఏ విధంగా డీల్ చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీకు డీసీ ఎవరండి? సిఆర్పిఎఫ్ అదే మీరు మౌంట్ ఆబు దీంట్లో చేస్తున్న డైరెక్టర్ ఎవరు ఉండేవారు? డీజీ గారు ఆ టైంలో డీజీ గారు సబర్వాల్ గారు అని చెప్పి ఉండేవారు. ఆయన మొదట్లో ఉండేవారు. ఓకే, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారండి? అంటే ఏ పెట్టాలి మీకు? నాది ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ అండి. ఓ, ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్. అప్పటికే రగులుతుంది కాశ్మీర్కి, కాశ్మీర్ పోస్టింగ్కి వెళ్ళడం జరిగింది. అప్పట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అంటే ఇప్పుడు ఏదో వెహికల్ కనిపించేది, అది కూడా ఒక మా ఫోర్స్. కాశ్మీర్లో ఎక్కడ ఇచ్చారండి మీకు? పడండి శ్రీనగర్. శ్రీనగర్. ఓకే. సో అలాగా శ్రీనగర్ హెడ్ క్వార్టర్లో ఉంటూ మీరు ఎక్కడ? అంటే కంపెనీ లొకేషన్స్ కదా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంపెనీ లొకేషన్స్లో ఉంటాం. అక్కడ ఉన్నటువంటి యాంటీ మిలిటెంట్ ఆపరేషన్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, అది స్టార్టింగ్తో ఆ విధంగా మొదలైన జర్నీ అన్నమాట. మీరు ఫస్ట్ పాల్గొన్న ఆపరేషన్ ఏదండి? ఆపరేషన్స్ 1-2 కాదు. అంటే మీరు ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతూ ఉంటారో న్యాచురల్గా నేను చాలానే జరుగుతూ ఉంటాను. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఆపరేషన్ అని ఉందా? ఎక్కువగా ఫ్రైడే నైట్ ఎక్కువ ఆపరేషన్లు అవుతుంటాయి కదా? అదేం లేదు. లేదా? అదేం లేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఫ్రైడే నాట్ డిప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రైడే నాట్ బికాస్ అక్కడ ప్రేయర్స్ అవి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఆ టైంలో డిప్లాయ్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది మిస్లీడ్ చేస్తారు. దాంతో అక్కడున్న యూత్ మిస్లీడ్ అయ్యి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ దారి తీయడాలని, ఆ తర్వాత ఇలాంటివన్నీ చేస్తారు, లేకపోతే వైలెంట్గా అయిపోతారు అన్న ఉద్దేశంతోనూ వాళ్ళని చెక్ చేయడానికి అని చెప్పేసి అప్పుడు డిప్లాయ్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్స్ అంటే మాత్రం జనరల్గా ఎలా అవుతూ ఉంటాయంటే కొన్ని ప్రామినెంట్ డేస్ ఉంటాయి. లైక్ ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే, ఆ తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైనా పెద్ద మిలిటెంట్ చచ్చిపోయిన రోజు ఏదైతే, చంపిన రోజు ఏదైతే ఉంటుందో వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని చేయడం అని చెప్పేసి, ఇలాంటి రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్తో పాటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచినప్పుడు కూడా జరుగుతుంటాయి కదా? అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే సెలబ్రేట్ పాకిస్తాన్ గెలిస్తే కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఇండియా గెలిస్తే ఫ్రస్ట్రేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ అని కాదు, అది ఒక గ్రూప్, కొంతమంది వాళ్ళు సెంటిమెంటల్లీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు. మీ శ్రీనగర్లో ఎంతకాలం పనిచేశారండి? ఆ తర్వాత నాది నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరి పంజాబ్ వెళ్ళడం జరిగింది. ఓకే. శ్రీనగర్లో ఎక్కువగా లాల్ చౌక్ అనే ఏరియాలో ఎక్కువ కమ్యూనిటీలో అవ్వడానికి ఎందుకు ఆస్కారం ఉంటుందండి? అక్కడొకటి కనిపిస్తుంది, ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కనిపిస్తుంటుంది. అది ఏదో మీరు అంటే జనరల్గా పబ్లిక్ ఏదో ఇట్లాగా అని కానీ, బట్ అదర్వైజ్ లాల్ చౌక్లో గ్రెనేడ్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, గ్రెనేడ్లు విసురుతూ ఉంటారు. ఇట్లాంటి ఎందుకు పర్టికులర్గా ఆ ప్రాంతం? అంటే లేదు, అది అంటే మీరు దేర్ ఆర్ సర్టన్, శ్రీనగర్ క్యాపిటల్ కదా, క్యాపిటల్లో ఏదైనా సరే ఒక ప్లేస్లో జరిగితే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అన్నది ఆటోమేటిక్గా కాన్సన్ట్రేట్ అయ్యి అట్రాక్టివ్గా ఉంటూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు లాల్ చౌక్లోనూ ఇన్సిడెంట్స్ జరిగాయనో లేకపోతే అక్కడ బాగా జరిగిందన్న ఉద్దేశంతోనూ ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ బట్ అదర్వైజ్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. క్యాపిటల్ శ్రీనగర్, క్యాపిటల్ కంటే ఎక్కువగా మీకు పుల్వామా అని ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఏరియాస్లో అన్నీ ఉంటూ ఉంటాయి. కుప్వాడ అని వీటిలో ఏటైతే ఇన్సిడెంట్స్ ఉంటాయి, షోపైన్ అని, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మనకి శ్రీనగర్కి పాకిస్తాన్ కరెక్ట్ బార్డర్ ప్లేస్ పర్టికులర్గా ఒక ఊరు ఉందండి ఇక్కడ, అక్కడ నుంచి వాళ్ళు ఎక్కువ రావడం చేయడం చేస్తారు. ఇన్ఫ్లెక్స్ అనేది వేరియస్ లొకేషన్స్ నుంచి ఉంటూ ఉంటుంది. ఈవెన్ మీకు డోడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటూ ఉంటుంది, మరికొన్ని ఏరియాస్ దగ్గర నుంచి కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ శ్రీనగర్ ఈజ్ సిటీ కదా, క్యాపిటల్ కదా, దానికి బోర్డరు పాకిస్తాన్ దగ్గర నుంచి రావడం అని కాదు. రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి కొంచెం మూమెంట్స్ అవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బీఎస్ఎఫ్ కూడా ఉంది కాబట్టి జనరల్గా బీఎస్ఎఫ్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో అయితే ఏంటంటే బోర్డర్ చాలా ఎక్కువ, ఎక్కడి నుంచి అయినా సరే ఇన్ఫ్లెక్స్ రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది, మూమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్ వచ్చారు? నెక్స్ట్ పంజాబ్. పంజాబ్లో ఎక్కడికి చేశారు మీరు?
సో పంజాబ్లో నేను అంటే ఇనిషియల్ పోస్టింగ్ గురుదాస్పూర్, తర్వాత అమృత్సర్, పఠాన్కోట్ ఈ ఏరియాస్లో నేను పనిచేశాను. ఆ టైంలో పంజాబ్ కూడా హాట్గానే ఉండేది. పంజాబ్లో కూడా మీకు రాంపురా సెక్టార్ ఒకటి కనిపిస్తుంటుందండి, సాంబా సెక్టార్. ఈ రెండు సెక్టార్లు కూడా ఎక్కువగా చొరబాట్లు ఉంటాయి, అక్కడ కూడా ఎక్కువగా. అంటే ఆ టైంలో అగైన్ పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి ఉగ్రవాదం ఉండేది కదా ఆ టైంలో కూడా. సో ఆ టైంలో అయితే నేను ఇప్పుడు 89-90లో పీక్లో ఉంటూ ఆ తర్వాత మెల్లిమెల్లిగా సబ్సైడ్ అవ్వడం మొదలుపెట్టింది. జేఎన్కే పక్క ఎక్కువగా దృష్టి వెళ్ళిపోయింది అచ్చా. ఆ తర్వాత. సో అదే కాకుండాను మన కేపీఎస్ గిల్ గారి, ఆ తర్వాత రొబేరా గారి నేతృత్వంలోనూ విత్ హెల్ప్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అండ్ ఆల్, సో బాగా దాన్ని అణిచివేయగలిగారు. బేసికలీ బ్రహ్మాండంగా అణిచివేయగలిగారు. అక్కడ ఉన్నటువంటి మిలిటెన్సీని అంతటినీ కూడా కూకటవేళ్లతో పెకిలించినట్టు అయిపోయింది అనమాట. సార్, పఠాన్కోట్ అనేది చాలా మీరు పనిచేస్తారని చెప్తున్నారు. ఆ ఎయిర్ బేస్ కంపెనీ ఉంది, ఎయిర్ బేస్ ఉంది. అక్కడికి వచ్చి వాళ్ళు అటాక్ చేశారంటే అంటే సింధు నది మీద రావచ్చా, లేదంటే వాళ్ళు ఆల్రెడీ పఠాన్కోట్ సరౌండింగ్లో వాళ్ళకి ఏమైనా షెల్టర్స్ అని అనుకోవచ్చా? పఠాన్కోట్లో షెల్టర్స్ ఏముంటాయి అంటే వచ్చినప్పుడు క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది ఎలా ఉంటుందంటే ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి చాలా మార్గాలు ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమృత్సర్ తీసుకోండి, అక్కడ మీకు వాఘా బోర్డర్ దగ్గర, అంటే అక్కడి నుంచి వస్తారని కాదు, వాఘా బోర్డర్ అక్కడి నుంచి మీకు లాహోర్ వెళ్ళాలంటే చాలా దగ్గర టైం పడుతుంది. సో మనిషిని ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి అంటే, చొరబాటుదారులు ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి అంటే వాళ్ళకి అనేక మార్గాలు ఉంటాయి. వాటి నుంచి రావడానికి ఆ రోజుల్లో చెప్పాలంటే, ఇంకా అంటే ఈ రోజుల్లో అయితే ఫెన్సింగ్లు ఇవి అన్నీ ఎక్కువయ్యాయి, కానీ మొదట్లో అవి కూడా అంతగా లేవు. సో ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం మన దగ్గర ఇప్పుడు 25,000 కిలోమీటర్ల బోర్డర్ అన్ని మీరు ఒక్కొక్క 100 మీటర్లకి ఒక్కొక్క మనిషిని నించోపెట్టలేరు. సో ఉన్న మన ఫోర్సెస్లోనే మనం దాన్ని. సార్, 25 కిలోమీటర్ల బార్డర్ అప్పటికి ఇప్పటికి అంతే ఉందనుకుందాం. మీరు చార్జ్ తీసుకున్న టైంలో అమృత్సర్లో 25 కిలోమీటర్ బార్డర్కి అంటే నేను అలా అనలేదు. జనరల్గా మొత్తం మన దేశం చూసుకుంటే అలా కాదండి, నాకు క్వశ్చన్ అది కాదు. అమృత్సర్ ఏరియాలో జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీ పర్టికులర్గా మీ గురించి కాదు. 25 కిలోమీటర్ బార్డర్ కంటే కిలోమీటర్కి ఒకరు ఉంటారా, లేదా 10 కిలోమీటర్స్? అలా కాదు. కిలోమీటర్కి ఒకళ్ళు, 2 కిలోమీటర్కి ఒకళ్ళు అని కాదు. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేస్తుంది కాబట్టి ఈ విషయంలో నేను మీకు ఇచ్చిన వివరణ నేను ఇవ్వలేను. బేసికలీ ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు టెల్ అబౌట్కి ఎలా ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ ద బోర్డర్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళే చూస్తారు. మాకు బోర్డర్ని గార్డ్ చేయడం ఈజ్ నాట్ ద సిఆర్పిఎఫ్ డ్యూటీ. సిఆర్పిఎఫ్ డ్యూటీస్ ఓన్లీ ద ఇంటర్నల్ సెక్యూరిటీ అనమాట. ఆ విధంగా చూస్తూ ఉంటారు. అదర్వైజ్ ఏంటంటే ఎక్కడెక్కడైతే చొరబాటుదారులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందో నార్మల్గా అక్కడ డిప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ యార్డ్ స్టిక్కి 1 కిలోమీటర్కి ఒక మనిషి ఉంటారు, అలా కాదు. పెట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది, గార్డ్స్ వేరేగా ఉంటారు, హై టవర్స్ వేరేగా ఉంటాయి. ఇది నార్మల్ విషయం అన్నమాట. అంటే మీరు అమృత్సర్ ఎంతకాలం పనిచేస్తారంటే మీరున్న టైంలో ఎప్పుడైనా? 2 years ఉన్నాయి. 2 years? 2 years ఉన్నాయి. ఆ 2 yearsలో మీరు ఎంతమందిని పట్టుకున్నారు, లేదంటే ఆపరేషన్స్ గుర్తున్నాయి మీకు? ఆపరేషన్స్ కాశ్మీర్లోనే అయ్యాయి, ఆపరేషన్స్ ఇక్కడ అయ్యాయి. సో యాజ్ ఐ టోల్డ్ లైక్ వితౌట్ కండక్టింగ్ ఆపరేషన్స్ అండ్ ఆల్, అంటే అందులోకి వెన్ యువర్ యంగ్స్టర్ యువర్ ఆటోమేటికలీ యూ స్టార్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ వేరియస్ ఎన్కౌంటర్స్ అండ్ ఆల్. సో అవన్నీ కొంచెం అది డిస్కస్ చేస్తే బాగుంది. సార్, అమృత్సర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సార్, పంజాబ్ తర్వాత? పంజాబ్ తర్వాత దెన్ ఐ గాట్ పోస్టెడ్ టు మద్రాస్, తమిళనాడు. అదే ఇక్కడ నుంచి అట్లా వచ్చారు. ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. ఇక్కడ మీకు హిందీ వచ్చింది, అక్కడ తమిళ నేర్చుకున్నారా మరి? అక్కర్లేదు. తమిళ్ చిన్న చితక ఏదో మాట్లాడడమే తప్ప, బట్ అదర్వైజ్ మాది మోస్ట్లీ హిందీ బేస్డ్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. తమిళనాడులో ఎక్కడ ఉన్నారండి? తమిళనాడు మద్రాస్ ఉన్నాను నేను. అక్కడే అక్కడ వి యూజ్ టు, అంటే అవి చాలా సెన్సిటివ్ డ్యూటీస్ ఉంటాయి. బేసికల్లీ ఏంటంటే వి యూజ్ టు గార్డ్ ద ప్రిజన్స్ దేర్. ప్రిజన్స్ ఏవైతే ఉండేవో వాటిని గార్డ్ చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ సెంట్రల్ ప్రెసిడెంట్ చెన్నై అని చెప్పేసి వాటిలో అంటే అప్పుడు ఆ టైంలో ఏమైందంటే రాజీవ్ గాంధీ అసాసినేషన్ చేసినటువంటి ప్రిజనర్స్ ఎల్టీటీ అసాసినేట్ చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి జైల్లో బంధించడం జరిగింది. సో వాళ్ళు పారిపోకుండా, వాళ్ళు తప్పించుకోకుండా, అదే నళిని వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి ఇప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి చేయాలంటే కోర్టుకి వాటికి చాలా కష్టం అవుతుంది కాబట్టి డిస్ట్రిక్ట్ జడ్జెస్ వాళ్ళు వచ్చే ఇవన్నీ దాన్ని ఏమంటారు, వాళ్ళని విచారించడం అని,
అలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. సో ఆ జైలుకి పూనమల్లి జైలు అని ఉండేది, ఆ జైలుకి మేము ప్రొటెక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ అవుటర్ లేయర్ అని, అవుటర్ ప్రొటెక్షన్ అని, ఇన్నర్ కార్డన్ అని, అలాంగ్ విత్ తమిళనాడు పోలీస్. సో ఆ డ్యూటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా మా డిప్లాయ్మెంట్ ఉంటూ ఉండేది, అది చూస్తూ ఉండేవాళ్ళం. అక్కడ జైలు కూడా మీరు ప్రొటెక్ట్ చేసేవారా? అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ ఎట్లా అయిందంటే, ఒకసారి సడన్గా ఖబర్ వచ్చింది, అక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ దగ్గర నుంచి కొంతమంది తప్పించుకొని వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టారని చెప్పేసి, సో అక్కడ జైల్ని టేక్ ఓవర్ చేయడానికి అని చెప్పేసి, దెన్ నేను కంపెనీస్ని తీసుకొని ఐ ఫ్లూ ఫ్రమ్ చెన్నై టు అండమాన్. సో వెళ్ళి అక్కడ ఆ సెక్యూరిటీ అంతా టేక్ ఓవర్ చేసి ఎస్టాబ్లిష్ చేసి కొన్నాళ్ళు ఉండి అక్కడి నుంచి ఒక 3 to 4 months ఉండి అక్కడి నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అది అయిపోయిన తర్వాత దెన్ మా బెటాలియన్ సడన్గా కార్గిల్కి మూవ్ అయింది. కార్గిల్? సో ఆ టైంలోనూ అదే, సో అక్కడ సిచ్యువేషన్తో దెన్ వి వెంట్ టు కార్గిల్. అంటే అప్పుడు మీరు డిఎస్పీ పోస్ట్లో ఉన్నారా? ప్రమోషన్ లేదు, అప్పటికి నేను డిప్యూటీ కమాండెంట్ కింద ఉన్నాను. సో ఆ టైంలో నేను అప్పుడు 99 కార్గిల్కి వెళ్ళిపోవడం జరిగింది. కార్గిల్ అంటే బికాస్ ఆఫ్ ద కార్గిల్ ఐ వెంట్ టు ఈ ఉదంపూర్ డిస్ట్రిక్ట్లో నేను మీకు కొన్ని లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. అవి అక్కడికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఉదంపూర్ దగ్గర నుంచి రియాసీ నుంచి ఇంకా ముందుకు వెళ్తుంటే మీకు ధర్మాడి అని ఇటువంటి లొకేషన్స్ కొన్ని ఉంటాయి, జ్యోతిపురం అని, అక్కడ ఈవెన్ అక్కడ మా బెటాలియన్ నుండి అక్కడి నుంచి కంపెనీస్ని మేము బీఎస్ఎఫ్ ఏంటంటే, బీఎస్ఎఫ్ అసోసియేషన్ ఎట్లా ఉంటుందంటే, బీఎస్ఎఫ్ ఆర్మీతో ఎక్కువ పనిచేస్తుంది, అంటే వాళ్ళతో ఎఫిలియేషన్ ఎక్కువగా ఉంటుంది. మాది సిఆర్పిఎఫ్ విత్ లోకల్ పోలీస్ ఎఫిలియేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ దట్ వాజ్ అ రేర్ సిచ్యువేషన్ వేర్ ద కార్గిల్ వార్ బ్రోక్ అవుట్. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆర్మీతో జాయిన్ అవ్వడానికి ద బిఎస్ఎఫ్ హ్యాస్ గాన్ టు జాయిన్ ఆర్మీ. సో బిఎస్ఎఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దోస్ పోస్ట్ వర్ టేకెన్ ఓవర్ బై సిఆర్పిఎఫ్ టు మై బెటాలియన్. అవన్నీ 2 రోజుల ప్రయాణం నడకుండేది, కొండలెక్కి నార్కోట్ అని, ప్రాన్కోట్ అని, సల్దార్ అని, ఇవన్నీ ఏంటంటే ఒకరోజు మీరు బయలుదేరితే 2 రోజుల తర్వాత నడుచుకొని అక్కడికి వెళ్ళేవారు. అలాగే నేను అన్నిటికీ వెళ్ళి టేక్ ఓవర్ చేయడం, అక్కడ సెక్యూరిటీ చేయడం జరిగింది. దట్ వాస్ ద టఫెస్ట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇన్ మై ఎంటైర్ సర్వీస్. అంటే నాట్ వెరీ ఈజీ, వెరీ డిఫికల్ట్. సార్, కార్గిల్ వార్లో మీ కంట్రిబ్యూషన్ ఏంటండి? కార్గిల్ వార్లో కంట్రిబ్యూషన్ అనే కంటే, అంటే వార్ అంటే ఎగ్జాక్ట్ వార్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, దాంట్లోనూ పనిచేసింది అంత ఆర్మీ బేసికలీ. సో సిఆర్పిఎఫ్ అన్నది ఇట్స్ ప్లేడ్ ఎ సపోర్టింగ్ రోల్ యాజ్ ఎ సెట్ దట్కి బీఎస్ఎఫ్ అని రిలీవ్ చేయడం. అంటే ఎప్పుడైతే వార్లో అందరూ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతారో మిగతా ప్లేస్ అన్ని వల్నరబుల్ అయిపోతాయి కదా, అక్కడ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా ఉండొచ్చు, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం, రెగ్యులర్ మిలిటెంట్ ఆపరేషన్స్ ఉంటూ ఉంటాయి, వాటిని కండక్ట్ చేయడం, ఇవన్నీ చేయలేదనుకోండి ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతినేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడంలోనే మాది. అంటే ఆ టైంలో మేము మద్రాసు నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతటిని టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో సాధారణంగా మీరు చెప్తున్నట్టుగా మద్రాసులో మీరు ఉన్నారు, మీకు ఒక యూనిట్ ఉంది, వార్ జరుగుతుందని మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఎంత టైంలో మీరు ప్రిపేర్ అయ్యి ఎంత టైంలో రీచ్ అవ్వాలి? మా దాంట్లో మీరు రేపు అంటే రేపు, బెటాలియన్ విల్ మూవ్ టుమారో అంటే ఇట్ విల్ మూవ్ టుమారో, నెక్స్ట్ మూమెంట్ అంటే నెక్స్ట్ మూమెంట్ అలాగే జరిగింది. దానికి జస్ట్ ట్రైన్ అరేంజ్ అవ్వడం అంతే. స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ అవుతాయి, ఫ్లైట్ అయితే ఫ్లైట్, ఒకసారి మూవ్ అవ్వాలంటే మూవ్ అవ్వాలి. అంటే కనీసం 1 hour గ్యాప్ ఇస్తారా మూవ్ అవడానికి? అంత టైం పడుతుంది కదా, ఎందుకంటే మీరు అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా. అంటే ఇట్లాంటివన్నీ ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంటుంది, దాంట్లో అయితే మీకు 1 hour డ్రిల్ అని ఉంటుంది, అది చెప్పగానే 1 hourలో మూవ్ అయిపోతుంది కంపెనీ. దానికి మాత్రమే 1 hour ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటి, వాళ్ళ టీం వస్తారు, వచ్చి అన్నీ ప్రిపేర్ అయిన ఉన్న దాంట్లోనూ ఎక్కడైతే కమ్యూనల్ డెట్స్ అవుతాయి అక్కడికి వెంటనే రష్ చేయడం జరుగుతుంది. అలా ఉంటుంది. మీరందరూ ఒక క్యాంప్లో ఉన్నారండి, మార్నింగ్ ఏదో డ్రిల్ అయింది, తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్న టైంలో మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏ విధంగా వస్తుంది? ఒకవేళ వారికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే? వారికి ప్రిపేర్ అవ్వడం అని కాదు, మీ నీడ్స్ అక్కడ ఉన్నాయి అన్నప్పుడు అదే బెటాలియన్ విల్ మూవ్ దేర్, ఐ మీన్ అక్కడికి మూవ్ అవుతారు, అక్కడికి మీరు టేక్ ఓవర్ చేస్తారు, ఇట్లాగా అని చెప్పి. అక్కడ ఎవరికి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది? అక్కడ ప్రతి సెక్టర్కి ఒక ఐజీ ఉంటారు, ఆయన ఆపరేషన్స్ అన్ని చూస్తూ ఉంటారు. మాకు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఢిల్లీ నుంచి వస్తాయి,
హెడ్ క్వార్టర్. హెడ్ క్వార్టర్ నుంచి, ఢిల్లీ హెడ్ క్వార్టర్ నుంచి. మీరు సదరన్ సెక్టర్, నార్త్ సెక్టర్, ఏ సెక్టర్ అంటే అక్కడ రిపోర్ట్ చేయాల్సి. అంతే. ఇప్పుడు మేము వెళ్ళిన జేఎండ్కే సెక్టర్ అనుకోండి, జేఎండ్ సెక్టర్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాం. సో వీఆర్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దట్ ఐజీ విల్ ఇయర్ మార్క్ వేర్ ద బెటాలియన్ వెళ్ళకు అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బెటాలియన్ చేంజ్ ఓవర్స్ ఆగిపోయి కొన్ని ఏళ్ళకి బట్టి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అకామిడేషన్స్ కానీ మిగతావన్నీ కూడా ఐజీ టేక్ అవుట్ చేసుకుంటారా? ఆయన See, the accommodation, providing the accommodation is the responsibility of the state. Always. Providing accommodation is the state responsibility. And వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఆర్పిఎఫ్ అడ్మినిస్ట్రేషన్ లయస్ చేసి నోడల్ ఆఫీసర్, నోడల్ ఏజెన్సీ అంటారు, ఎలక్షన్స్ అయినా అంతే, వాళ్ళతో మాట్లాడి చేసి ఇది సంగతి, ఇంతమంది ట్రూప్స్ వస్తున్నారు, కంపెనీ ఈ విధంగా ఉంటుంది, వాళ్ళకి మీరు ఈ విధంగా అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. Then it is the responsibility of the district SP and district collector to provide the accommodation, required accommodation to the men. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కార్గిల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆ తర్వాత త్రిపుర. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ అదొక సెక్టర్. అదొక సెక్టర్. త్రిపురకి దెన్ బెటాలియన్ మూవ్ టు త్రిపుర. అక్కడ డిఫరెంట్ వార్ ఉంటుంది కదండి. అక్కడ డిఫరెంట్ వార్. అక్కడ ట్రైబల్స్, బోడో వాళ్ళు కనిపిస్తుంటారు. అస్సాంలో యూ కాల్ ఇట్ యాజ్ బోడో తీవ్రవాదులు. త్రిపురకు వచ్చేసరికి ఏంటంటే మీకు అక్కడ చెక్మాస్ అనేవారు. సో అక్కడ బంగ్లాదేశ్ దగ్గర నుంచి చొరబాటు ఉంటాయి. యాక్చువల్గా అదొక, అంటే ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క పుస్తకం ఓపెన్ చేస్తుంది. అవును. ఇక్కడ కాశ్మీర్ ఒకటి కనిపిస్తుంది, పంజాబ్ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్తారు ఒకటి కనిపిస్తుంది, అక్కడ త్రిపురకు వెళ్తారు మారిపోతుంటది. అంటే మీరు మోడస్ ఆపరెండి మార్చాలి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఓకే, అంటే జేఎన్కేలో డీల్ చేసినట్టుగా త్రిపురలో డీల్ చేయరు, త్రిపురలో డీల్ చేసినట్టుగా మద్రాసులో డీల్ చేయరు. సో ఇవన్నీ కూడా మీరు మార్చుకుంటూ వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వేరు, ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళని కొంచెం గుమరావు చేసేవాళ్ళు, మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లోకల్ బెంగాలీస్కి పైనుంచి బంగ్లాదేశ్ వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి మధ్యలో టెన్షన్స్ ఉంటూ ఉండేవి. మార్కెట్లు కాల్చేయడాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బెంగాలీలు ఎక్కువ ఉన్న చోట ట్రైబల్స్ వచ్చేసి వాళ్ళని ఊచకోత చేయడం, వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఊచకోత చేయడం, ఇటువంటివన్నీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళని ఎప్పుడైతే ఆపడం జరుగుతూ ఉంటుందో ఫోర్సెస్ మీద అటాక్స్ మొదలవుతూ ఉంటాయి. త్రిపురలో వెళ్ళినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన ఘటన ఏముందా? ఒకసారి లవ్ బజార్ అని ఒక బజార్ని కాల్చేశారు కంప్లీట్గాను. సో బై ద టైం అది మేము అక్కడే పక్కనే ఉంటూ ఉండేవాళ్ళం, కిలా అనే ఒక లొకేషన్స్లోను. అది అగైన్ అక్కడి నుంచి పరిగెట్టుకు వెళ్ళి అక్కడ ఉన్న మనుషుల్ని సేవ్ చేసి, ఇళ్ళు బజార్తో పాటు అక్కడ మనుషులు వాటిని అంటే వాళ్ళందరినీ సేవ్ చేసి తీసుకురావడం. కాల్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ లేరు, మాకు కూడా అంత దగ్గరగా లేదు. సో ఇవన్నీ కూడా అంటే సేవింగ్ లైఫ్. అంటే దెర్ ఆర్ 2 things అండి. ఒకటి ఏంటంటే మిలిటెంట్ని మట్టు పెట్టడం, ఇంకోటి ఏంటంటే ఒక లైఫ్ని సేవ్ చేయడం. ఇఫ్ యూ టాక్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఐ సే దట్ సేవింగ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సడన్లీ కిల్లింగ్ ఏ మిలిటెంట్. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. అందులోకి సివిలియన్స్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వరదలు అవనేయండి, లేదా అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్, ఫైర్ ఇన్సిడెంట్స్లో లైఫ్ని సేవ్ చేయడం అనేయండి, లేదా అంటే ఎవరినైనా హోస్టేజ్గా చేస్తే అక్కడి నుంచి వాళ్ళని సేవ్ చేసుకొని రావడం అనేయండి. ఇలాంటివన్నీ వెరీ వెరీ సెన్సిటివ్ డ్యూటీస్. కళ్ళు మూసుకొని కాల్చేసేది కాదు. అంటే ఏదో సరే అంటే కళ్ళు మూసుకొని అంటే నా ఉద్దేశం, మీరు అటుపక్క ఏముందో తెలియదు, అటు నుంచి ఫైర్ వస్తున్నది, ఇటు నుంచి మీరు ఫైర్ చేస్తున్నారు. సో అది దాంట్లో మీరు పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. ఆ అటుపక్క మిలిటెంట్ ఉన్నాడు, కొలాటరల్ డ్యామేజ్కి అవకాశం లేదు అనుకుంటే ఆరామ్సే ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే మీకు సిచ్యువేషన్లోనూ పిల్లలు, ఆడవాళ్ళు, సివిలియన్స్ ఉన్నారో అలాంటప్పుడు మీరు అట్నుంచి ఫైర్ వచ్చినా సరే దాన్ని వాళ్ళకి కొలాటరల్ డ్యామేజ్లో వాళ్ళకి మిగతా ఇంకే డ్యామేజ్ జరగకుండా మిలిటెంట్ మాత్రమే అటాక్ చేస్తూ చంపడం ఉన్నది, లేకపోతే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం, రిటాలియేట్ చేస్తూ ఉన్నది చాలా పెద్ద ఛాలెంజ్. చాలా ఎందుకు మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళకి లేదు. బట్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ కదా. సో ఒక ఇన్నోసెంట్ ప్రాణం పోయినా సరే మనకి లైఫ్ అంతా అది కెలుకుతూ ఉంటుంది. చెప్పాను కదా నేను మీకు, అంటే త్రిపురలో కంటే కాశ్మీర్లో ఎక్కువ ఉంటూ ఉండేది బేసికల్. నేను త్రిపురలోనూ అంబుషెస్ ఉంటాయి, అంటే మీరు వెళ్తూ ఉంటారు సడన్గా, అంటే అన్ని హిల్లాక్స్లా ఉంటూ ఉంటాయి, పైనుంచి గ్రెనేడ్ విసరడాలు, ఫైర్ చేయడాలు, ఆ తర్వాత మేము తీసుకొని మళ్ళీ తిరిగి ఫైర్ చేయడాలు. దాంట్లో కొన్ని మిలిటెంట్స్ అది అంబుష్ జరిగినప్పుడు జరిగిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి.
త్రిపురలోను. ఓకే. సో ఒక కంపెనీ లొకేషన్స్కి వాటికి విజిట్ చేస్తున్నప్పుడు వెళ్ళడం, సేమ్ కాశ్మీర్లోను అటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే ఐ హ్యావ్ పుట్ ఆన్ 30 years ఆఫ్ సర్వీస్. సో ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ సర్వీస్లో ఉన్న తర్వాత ఇటువంటి ఇన్సిడెన్సెస్ జరగలేదంటే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఏదో కంపెనీ లొకేషన్స్లో ఉంటాడు, కంపెనీ లొకేషన్స్ నుంచి విజిట్ చేస్తూ ఉంటారు, ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు, అరెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు, ఆ తర్వాత ఏదైనా ఇన్పుట్ వస్తుంది ఫలానా దగ్గర మీకు ఉందని, సో దానికి వెళ్తూ ఉంటారు. సో దాంట్లో మీకు ఫైరింగ్ అప్పుడప్పుడు ఇన్నోసెంట్స్ ఉంటూ ఉంటారు. ఒకసారి వచ్చిన ఇన్పుట్ ప్రకారంగా చూస్తే ఇంకా క్లియర్గా దాంట్లో మనుషులు ఉన్నారండి, మీరు ఇంకా మిలిటెంట్లే ఉన్నారు, మీరు ఇంకా ఫైర్ చేసేయచ్చు అంటే ఐ సెడ్ దట్ అట్ నుంచి ఫైర్ వస్తే కానీ నేను ఫైర్ చేయను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సాటిస్ఫై మై సెల్ఫ్ కి ఎవరు ఉన్నారు ఏంటి సంగతి అని ఛాలెంజ్ చేస్తాము, చూద్దాం, లెటస్ గో బై బుక్, లెటస్ నాట్ గో బై ఇన్స్టింక్ట్ అని చూసేసరికి దాంట్లో మిలిటెంట్ ఉండేవాడు, వాడు పారిపోయాడు, ఉండేది ఒక ఫ్యామిలీ ఉంది. మీరు అట్నుంచి వాడు ఫైర్ చేశాడు, నేనే కానీ ఇట్నుంచి అటుపక్క చూడకుండా ఫైర్ చేసి ఉంటే ఆ సివిల్ ఎవరినైతే వాడు హోస్ట్ షెల్టర్ తీసుకున్నాడు, ఐ కెన్ సే దాట్, వాళ్ళు లాస్ అయిపోయేవారు, ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ. సో బై గాడ్స్ గ్రేస్ ఐ డెంట్ ఫైర్ అరౌండ్. అదర్వైజ్ వాడు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇది ఇల్లు ఉంది, ఇక్కడ నుంచి మీరు ఫైర్ దందనం చేశారు రెండు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫైర్ చేస్తారు, లోపల ఈ ఫ్యామిలీని హోస్టేజ్ అయినా కానీ షెల్టర్ కింద కానీ పెట్టారంటే ఆ ఫ్యామిలీకి కూడా ఒకసారి జరుగుతుంది. అందువల్ల ఆపరేషన్స్లో ఏం చేస్తామంటే సివిలియన్స్ అందరినీ ఎవాక్యువేట్ చేస్తాం. సపోజ్ ఫలానా బిల్డింగ్ దగ్గర ఏదైనా ఆపరేషన్ ఉంది అంటే ఫస్ట్ సివిలియన్స్ అందరినీ సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా. ఈ అటాక్లో ఎందుకంటే బుల్లెట్ అన్నది ఎవరికైనా తగులుతుంది, సో వీళ్ళని ఎలిమినేట్ చేసే పద్ధతిలో వాళ్ళకి ఏదైనా ప్రాణ నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న సివిలియన్ అందరినీ సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే హౌస్ని ఎక్కడైతే మిలిటెంట్స్ దాక్కున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. సో అంటే యూ నీడ్ టు హ్యావ్, ఫైర్ చేయకపోతే ఒక సమస్య, మీరుండరు, చేసినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, కొలాటరల్ డ్యామేజ్లు జరగకుండా వాళ్ళు మాత్రమే జరిగి ప్రాణ నష్టం ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ కత్తి మీద సాము అంటారు చూసారు, అట్లాంటివి. సార్ త్రిపురలో ఎంతకాలం పనిచేశారు? త్రిపురలో నేను బాగానే ఉన్నానండి, 4 years ఉన్నాను, 4 years 5 years. మీకు అక్కడే ప్రమోషన్ వచ్చిందా? అక్కడి నుంచి నేను ప్రమోషన్లో నేను అప్పుడు అంటే ఈ మధ్యలోనే నేను యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాను, మిషన్ కొసోవోకి వెళ్ళాను. సో కొసోవోలోను అక్కడ చాలామంది కంట్రీ పీపుల్తో వర్క్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గాను. నేను యాజ్ అన్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్ వెళ్ళడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ వివిధ అలగ్ కంట్రీస్తో పనిచేయడం అన్నది. సో అదే టైంలో గౌతమ్ సాంగ్ గారు కూడా వచ్చినట్టున్నారు కదండి. ఆయన కరెక్ట్గా చెప్పారు. ఆయన హీ వెంట్ యాజ్ ఏ చీఫ్ టు యుఎన్ మిషన్కి వెళ్ళడం జరిగింది, బట్ హీ డి నాట్ గో టు కొసోవో, హీ వెంట్ టు సమ్ అదర్ కంట్రీ, మరో దేశానికి వెళ్ళడం జరిగింది. అండ్ దెన్ ఆయన వెళ్ళారు, ఆయన కూడా వెళ్ళారు గౌతమ్. ఆయన నా బాస్గా ఉండేవారు. వెన్ ఐ వాజ్ కమాండెంట్, హీ వాజ్ రేంజ్ మై డిఏజీ రేంజ్. విశాఖపట్నంలో నేను కమాండెంట్గా ఉండేవాడిని, ఆయన రేంజ్ డిఏజీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. సార్ మీరు త్రిపుర, మనం కొసావో నుంచి త్రిపుర వచ్చినట్న్నారు. Yes, again I reported back to Tripura after 1 year of UN mission, after serving there. Okay. As I said, త్రిపురలో 4 years కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడ వచ్చారు నెక్స్ట్? ఎక్కడ పోయారు? then I went to ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి నాకు పోస్టింగ్ జరిగింది, 99 బెటాలియన్. యాక్చువల్గా యాజ్ ఎ డిప్యూటీ కమాండెంట్ అక్కడ నుంచి నేను వెళ్ళడం జరిగింది, బట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్. సో అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో అందువల్లే నేను ఆ 1 hour డ్రిల్ ఇవన్నీ మీకు చెప్పగలిచాను నేను. సో అక్కడ నుంచి ఏదైనా సరే కమ్యూనల్, అప్పుడు ఇక్కడ మన కృష్ణారావు గారు కమిషనర్ పోలీస్గా ఉంటూ ఉండేవారు. సో ఆ టైంలో ఇక్కడ డ్యూటీస్ అది చేయడం జరిగింది. మన చార్మినార్ దగ్గర అయితేనేంటి, తర్వాత గోవింద్ సింగ్ గారు ఇక్కడ ఉంటుండే ఆ టైంలో, ఆయన డీసీపీగా ఉంటుండేవారు చార్మినార్ దగ్గర. సో దెన్ వీ వర్క్ టుగెదర్ హియర్. సో అంటే మీకు సిఆర్పిఎఫ్లో బాగుందో ఆర్ఏఎఫ్ బాగుంది? ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇస్ కంపారిటివ్లీ పీస్ఫుల్, మోర్ పీస్ఫుల్, ఓన్లీ కమ్యూనల్ రైట్స్. దట్ టు అది ఎప్పుడైనా సరే సిచ్యువేషను అంతలా ఎరప్ట్ అయితే అన్న ఉద్దేశంతో, అది చాలా వెరీ రేర్ కేసెస్ నవడేస్. ఈ ఎప్పుడైతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొదలుపెట్టారో ఆ తర్వాత దగ్గర నుంచి కమ్యూనల్ వింగ్స్, కమ్యూనల్ రైట్స్ అన్నీ కూడా బాగా కంట్రోల్లో వచ్చాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూసుకుంటే సిచ్యువేషన్ ఈస్ అప్పుడు మంచి కంట్రోల్లో ఉంది, ఇప్పుడు చాలా మంచి కంట్రోల్లో ఉంది. సో కంపారిటివ్లీ అవర్ జాబ్ వాజ్ మచ్ లైటర్.
బట్ అదే కాకుండాను మీకు ఇదన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ చిల్డ్రన్ టు స్టడీ అండ్ ఇవన్నిటికీ అవకాశాలు ఉంటాయి కదండి. సో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. దట్ వాజ్ ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చాను, 2002లో వచ్చాను నేను. ఆ 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడే హైదరాబాద్. సో 2002లో ఎన్నాళ్ళు ఉన్నానంటే 6 months ఉన్నాను. ఆ తర్వాత నాకు పోస్టింగ్ మీద నేను శ్రీనగర్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 2IC ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మీద మళ్ళీ నేను కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి మోడస్ ఆపరెండి మారింది. అప్పుడు ఫిదాయిన్ అటాక్స్ ఉండేవి. ఫిదాయిన్ అటాక్ అంటే సూసైడల్ అటాక్స్ అనమాట. ఆ కల్చర్ మొదలైంది అక్కడ. మొన్న వచ్చినప్పుడు కల్చర్ మళ్ళీ మారింది అక్కడ. స్టోన్ పెల్టింగ్ మొదలైంది. సో ఒక్కొక్కసారి మోడస్ ఆపరెండిలు మారుతూ ఉంటే అప్పుడు దానికి అనుగుణంగా ఫోర్సెస్ తమ యొక్క వాళ్ళని నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎలా దాన్ని డిఫెండ్ చేయాలి, వాళ్ళని ఎలాగా వీటన్నిటిని నిరోధించాలి అని కూడా తెలుసుకుంటూ ఉండాలి. సార్ ఇప్పుడు కాశ్మీర్లో మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఒక్కొక్క 5 సంవత్సరాలకు ఎంఓ మారిపోతుంటుంది. ఎంఓ మారి తగ్గట్టు మీరు ఫోర్స్ కూడా యాక్షన్ చేయాలి, అప్డేట్ చేసుకుంటాం. ఓకే, దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా జరుగుతుంది ఎప్పటికప్పుడు? అబ్సల్యూట్లీ ఉంటుంది, అబ్సల్యూట్లీ ఉంటుంది. ఇప్పుడు ఐఈడీస్ ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారు, ఐఈడీని ఎలాగా డిటెక్ట్ చేయాలి, ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలి, డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్స్, ఆ ఎంఓకి తగ్గట్టుగా ఫస్ట్ బెల్టింగ్ ముందు రకరకాల ఫిదాయిన్ అటాక్ దానికి తగ్గట్టుగా క్యాంపులన్నింటినీ మంచిగా మీరు బ్రహ్మాండంగా డిఫెండ్ చేసి స్ట్రక్చర్ చేసి ఉంచుకుంటారు. ఎటువంటి పెనట్రేషన్ చేయకుండా ఉంచుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచే నేను ఇన్ఫిల్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చచ్చిపోదామని వస్తున్నారు కదా. దే ఆర్ రెడీ టు డై. మిలిటెంట్స్ ఆర్ రెడీ టు డై. చచ్చిపోదాం అనుకున్నవాడు ఎంతకైనా బరితెగిస్తాడు కదండి. వాడు ఏముంది, వాడు లోపలికి రావడం, ఫైర్ చేసుకుంటూ లోపలికి వచ్చేయడం. మేము అలా ఫైర్ చేయలేము, ఎందుకంటే క్యాంప్స్ అన్నవి లోకల్ పాపులేషన్ ఉండే ఏరియాలో ఉంటాయి, బయట నుండి బోర్డర్లో కాదు, ఎక్కడో ఉన్నాయి, మనం ఫైర్ చేసి వచ్చాను. సో ఇట్ ఈస్ ఇన్సైడ్ ద క్యాంపస్. సో ఎవరైనా వస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక మనిషి వస్తాడు క్యాంప్లో, వాడు ఎవడు, వాడు మిలిటెంట్ అనుకొని ఫైర్ చేసి లేరు కదా మీరు. వాడు సివిలియన్ అడ్రస్ కోసం అడుగుతూ ఉండొచ్చు, లేకపోతే తెలియక, లేకపోతే బుర్రపాడైన వాడు అయి ఉండొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక మనిషి లోపలికి దగ్గరకు వస్తున్నాడు అంటే వాడిని మీరు పక్కన కాల్చి పారేయలేరు. సో పోలీస్ దగ్గర ఉన్నది కూడా అదే, సెల్ఫ్ డిఫెన్స్లోనే ఫైర్ చేస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో వాడుకొని వచ్చి మన దగ్గర క్యాంపుకి వచ్చి ఫైర్ చేసేంత వరకు వెయిట్ చేసామంటే అర్థం ఏంటి, ఆల్రెడీ లాస్ జరుగుతుంది. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. అందువల్ల బ్యారియర్స్ పెట్టి వీళ్ళు మోర్చాలో ఉండి ఛాలెంజ్ చేసి ఎవరు నువ్వు అని అడిగి అప్పుడు. సో రాత్రిపూట వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు జనరల్గా. లోపల క్యాంపులోకి చొరబడాలంటే ఇద్దరు, ఎంతమంది, ముగ్గురు ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ సిఆర్పిఎఫ్ సక్సెస్ఫుల్లీ రిటాలియేటెడ్ దట్. ఫిదాయిన్ మొదట్లోనూ ఇబ్బంది అయింది, అంటే స్టార్టింగ్ అంటే ఏదైనా సరే తెలియనప్పుడు మనకి క్యాంప్స్, ఆ తర్వాత క్యాంప్ ప్రొడక్షన్ బ్రహ్మాండంగా పెంచారు. దాంతో ఇది డెస్పరేషన్ ఎప్పుడు మొదలవుతుంది, అవతల వాడు చచ్చైనా సరే ఏదైనా చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఏంటంటే మిగతా అన్ని విషయాల్లో వాడు ఫెయిల్ అవుతున్నారు. ఆ తర్వాత డెస్పరేషన్లో ఇది మొదలవుతుంది. మీరు కాశ్మీర్లో పనిచేస్తున్నప్పుడు అటువంటి సంఘటన ఏమైనా మీకు గుర్తుందా? జరిగాయండి. దాంట్లో ఈ లాస్ట్ ఆఫీసర్స్ ఆల్సో ఒకటి చెప్పగలరా? ఒక బెటాలియన్లోనూ ఈ విధంగా చొరబాటు జరిగింది రాత్రి. శ్రీనగర్లోనే జరిగింది. సో ఆ తర్వాత రాత్రి అంతా అక్కడ వెయిట్ చేయడం అంతా ఉండడం జరిగింది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన అప్పుడు ఐజీగా ఉండేవారు. అండ్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆయన ఐజీగా ఉండేవారు. డీజీ అప్పటికి అవ్వలేదు. రాజేంద్ర కుమార్ గారు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు, మన హైదరాబాద్ తెలంగాణగా డీజీగా రిటైర్ అయ్యారు కదా. ఆయన అప్పుడు అక్కడ ఉండడం జరిగింది. సో ఆ టైంలో నేను ఐ వాజ్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, అంటే సెకండ్ ఇన్ కమాండ్. సో ఆ టైంలో ఆపరేషన్ అది జరగడం దల్ లేక్ దగ్గర. ఆ ఆపరేషన్లోనూ ఇప్పుడు ఒక మనిషి లోపలికి చొరబడిన తర్వాత వాడు ఎక్కడో దాక్కుంటాడు, ఎవరు వచ్చినా వాడు ఫైర్ చేస్తాడు. ఎక్కడ పర్టికులర్ ఏరియా? దల్ లేక్ దగ్గర అండి. లేక్ దగ్గర బెటాలియన్స్ ఉంటూ ఉండేవి. దల్ లేక్ దగ్గర కొన్ని బెటాలియన్స్. ఒకటి కాదు యాక్చువల్గా. ఏంటంటే మీరు దల్ లేక్ ఎదుర్కొన్నా అంటే బోటింగ్ వెళ్ళే ఏరియా అనే కాదు కదా, ఇలా లేక్ ఉంటుంది అంతాను. సో ఆ ఏరియాలో హౌస్ బోట్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఒక బెటాలియన్ ఉంది అంటే అదే అంటున్నాను నేను. ఒక బెటాలియనే కాదు, చాలా బెటాలియన్స్ ఉన్నాయి. బెటాలియన్స్ అంటే మీరు ఎప్పుడు చూసారో మీరు నాకు తెలియదు. ఆ టైంలో ఎక్కువ డిప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ ఉండేది. సో వేరే చోట్ల రాత్రిపూట వాళ్ళు ఫైర్ చేసి లోపలికి ఎంటర్ చేయడం జరిగింది. ఫైర్ చేయగానే గ్రెనేడ్ విసురుతారు, ఫైర్ చేస్తారు. సో అప్పుడు ఆ టైంలో ఎంటర్ జరిగింది.
సో వాళ్ళని ఐడెంటిఫై చేసి రాత్రి అంతా మాటు వేసి పొద్దున్న అయిన తర్వాత ఎర్లీ డాన్లో ఆపరేషన్ చేసి వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగింది. సో అంటే అటువైపు ఆ టైంలో మన వైపు ఎంత లాస్ ఏం జరిగింది? మనం వీ లాస్ట్ అవర్ సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్స్ ఇద్దరు మ్యాటర్ అయ్యారు. ఎందుకంటే ఏ రూమ్లో ఉన్నాడో తెలియదు, వెతకాలి, వెళ్ళాలి. వీఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఆపరేషన్. సో సమ్ ఆఫ్ దెమ్ మిస్టర్ ఆనందన్ అని చెప్పేసి ఎక్సలెంట్ ఆఫీసర్ సెకండ్ ఇన్ కమాండ్. ఆయన సరే అతనికి బ్రహ్మాండమైన అనుభవం ఉంది జేఎన్కేలోను, తమిళనాడు. అతను హౌస్ రూమ్ టు రూమ్ సెర్చ్ చేయడానికి అని చెప్పి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక రూమ్ అప్పటికి ప్రొటెక్షన్ తీసుకొని సైడ్ నుంచి తలుపు తీసినా సరే ఆ లోపల నక్కి ఉండడం వల్ల అక్కడి నుంచి ఫైర్ చేశాడు. దానికి అతనికి బుల్లెట్ తగిలి అతను షహీద్ అయ్యాడు. చేతరామ్ అని చెప్పి ఇంకో అతను 2YC అతను ఉండేవాడు. ఆయనకి ఒక మనిషిని సేవ్ చేస్తూ అతను ప్రాణం పోయింది పొద్దున 3:30కి. హీ ట్రై టు సేవ్ ఎ పర్సన్ అండ్ దెన్ అగైన్ అక్కడ ఒక దగ్గర దాగి ఉన్నటువంటి మిలిటెంట్ ఫైర్ చేయడం వల్ల అతను దీస్ 2 లాసెస్. బట్ వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది, మిలిటెంట్లు కూడా చంపారు. బట్ పెద్ద లాస్. అంటే వాళ్ళు ఆ టైంలో దీంట్లో ఒకటి ఏంటంటే మీరు చూడవలసింది, ఆఫీసర్స్ ఆర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఆఫీసర్స్ దట్ టు ర్యాంక్ ఆఫ్ సెకండ్ ఇన్ కమాండ్ అండ్ SP ర్యాంక్ ఆఫీసర్స్ ఆర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ దెన్ ఆపరేటింగ్ అండ్ దెన్ ప్రణాళిక కూడా తెగించి ఆపరేట్ చేశారు. సో దట్ ఈస్ వాట్ ద CRPF ఈస్ ఆల్ అబౌట్. సో ఇట్ ఈస్ దే లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, లీడర్స్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఆఫీసర్స్ ఓరియంటెడ్ ఫోర్స్, ఆఫీసర్స్ లీడ్ చేస్తూ ఉంటారు ఆపరేషన్స్ని. సో మెన్ విల్ హ్యావ్ దట్ మోటివేషన్ దట్ ఎస్ అవర్ ఆఫీసర్స్ ఆర్ లీడింగ్ ద ఆపరేషన్. సో కాశ్మీర్ తర్వాత మరి నెక్స్ట్ స్టేట్కి వచ్చారు. కాశ్మీర్ తర్వాత దెన్ ఐ వాక్డ్ ఇన్ నిజామాబాద్. నక్సల్స్ ఏరియా. సో ప్రస్తుతం మన IG మహేష్ గఢా గారు అక్కడ SPగా ఉండేవారు. సో నేను అక్కడ 2YCగా. అక్కడ ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి? అక్కడ తక్కువ యాక్చువల్గాను. అంటే అప్పటికే ఆంధ్ర పోలీస్ సక్సెస్ఫుల్లీ ఆంధ్ర అంటే ఆ టైంలో ఆంధ్ర తెలంగాణకి అది కంబైన్డ్గా ఉంటుంది, కంబైన్డ్ ఆపరేషన్స్ చేసేవారు. వీ యూజ్ టు సేఫ్ గార్డ్ ద పోలీస్ స్టేషన్స్. మా కంపెనీస్లో ఉండేవి, పోలీస్ స్టేషన్స్లో ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు కంబైన్డ్ ఆపరేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. వీ రికవర్డ్ దాన్ని ఏమంటారు మైన్స్ అని ఇవన్నీ అవన్నీ రికవర్ చేయడంలో స్టేట్ పోలీస్తో కలిపి ఆపరేషన్స్ రికవర్ చేయడం జరుగుతూ ఉండేది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మీరు చెప్పినట్టుగా కొన్ని జరుగుతూ ఉండేవి. మిలిటెన్సీ ఆపరేషన్స్కి వెళ్తున్నప్పుడు, కూంబింగ్కి వెళ్తున్నప్పుడు అవి కూడా జరుగుతూ ఉండేవి. సో అది కంపెనీ లెవెల్లో కంపెనీ లెవెల్లోనూ ఆఫీసర్స్ వాళ్ళు, ఎందుకంటే నిజామాబాద్లోని హెడ్ క్వార్టర్స్ ఉండేది. కంపెనీలు వచ్చేసరికి కామారెడ్డి అని, డిచ్పల్లి అని కొన్ని వేరే లొకేషన్స్ నుంచి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ మీద నేను విశాఖపట్నం వెళ్ళిపోయాను. ఓకే. దట్ వాస్ అక్కడ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. కరెక్ట్గా చెప్పారు అది. అప్పుడు అక్కడ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ యాజ్ ఎ కమాండెంట్. దెన్ అక్కడ మా రేంజ్ DIGగా మన గౌతమ్ సావంగ్ గారు ఉండేవారు. ఆయనతో పనిచేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అతనికి ఉన్నటువంటి అనుభవం అపారమైంది. సో దెన్ ఐ వాజ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ లోకల్ ఆఫీసర్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ ట్రైనింగ్ అవర్ బాయ్స్ ఆల్సో ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ద గ్రే హౌండ్స్. వాళ్ళతో పాటు ట్రైనింగ్ ఇప్పించడం. కంపెనీస్ సీలేరు, జీకేవిధి, చింతపల్లి ఇవన్నీ కూడా అట్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండే ఏరియాస్. అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగలేదండి? ఉంటాయండి. దాంట్లో మైన్స్ ఉండే, డైరెక్షనల్ మైన్స్ రికవర్ చేసాము. అది వాటిని తీసుకొని రావడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఓకే. సో వాటన్నిటిని రికవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది లోపల వాళ్ళు చేసి ఉంచుతారు. ఆ తర్వాత దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ నింపి దాన్ని డైరెక్షనల్ మైన్స్ లేపేద్దామని చూస్తారు. సో అట్లాంటివన్నీ రికవర్ చేయడం అండ్ దెన్ కొంతమంది కంబైన్డ్ ఆపరేషన్స్లో నక్సల్ని వాటిని ఎలిమినేట్ చేయడం అది జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? వైజాగ్ తర్వాత దెన్ ఆన్ డెప్యుటేషన్ ఐ వెంట్ టు కోలార్ గోల్డ్ ఫీల్డ్. కోలార్ గోల్డ్, అక్కడ బంగారం ఉండేది లేదు. అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్లోనూ ఎప్పుడైతే సర్వీస్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్లోనూ 4,000 రూపాయలు బంగారం ఉన్నప్పుడు అంటే అదొక అద్భుతం. కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్. ఇప్పుడు ఒక బొగ్గు గనుల్లో పనిచేస్తే సింగరాణి కాలరీస్లోనే లాభం ఉంటుంది అనుకుంటాం.
అలాంటిది కోలార్ గోల్డ్ ఫీల్డ్లో పనిచేస్తే ఎవరైనా ఆ రోజుల్లో కోలార్లో 2 ఎస్పీలు ఉండేవారు. ఒకళ్ళు డిస్ట్రిక్ట్ ఎస్పీ కోలారు, ఇంకొకరు కోలార్ గోల్డ్ ఫీల్డ్కి ఒక ఎస్పీ. అంటే ఏ డిస్ట్రిక్ట్లోనే 2 ఎస్పీలు చూడరు మీరు. బికాస్ ఆఫ్ దట్ అక్కడ ఉన్నటువంటి గోల్డ్ వీటిని దృష్టిలో పెట్టుకొని అంత సెన్సిటివ్ కాబట్టి అక్కడ 2 ఎస్పీలని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నేను ఐ వాస్ దేర్ యాజ్ ఎ ఎస్టేట్ ఆఫీసర్ అండ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ డెప్యుటేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years ఐ వాస్ దేర్. అప్పటికి బీజీఎంఎల్ క్లోజ్ అయిపోయింది. అయినా సరే ఏంటంటే అక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ ఉండడం, లేదా అంటే దొంగతనాలు జరుగుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి నేను డెప్యుటేషన్కి వెళ్ళాను. సో అది మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు, ద వే ఐ పెర్ఫార్మ్డ్ దేర్. అండ్ దెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడం. అక్కడ వేరే సెన్సిటివిటీ టైప్ డ్యూటీస్ ఉంటుండేవి. ఇట్ వాస్ నాట్ ఈజీ దేర్. ఇప్పుడు లోకల్ పబ్లిక్ ఏదైనా కడుతూ ఉంటే వాళ్ళని ఆపాలి, మీరు విరగొట్టాలి, చెయ్యాలి అంటే అక్కడి నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ తుపాకులతో పని కాదు. అక్కడంతా మీరు మీ యొక్క మాటల చాతుర్యంతో లేదా అంటే నెగోషియేట్ చేసి లోకల్ పోలీస్తోనూ ఉంటాం కాబట్టి దాని ద్వారా చెప్పి ఇలాంటివి కాదు అని చెప్పి ఆపుతూ ఉండడం, చేస్తూ ఉండడం చేస్తాం. సో అవన్నీ చేయడం జరిగింది. అక్కడ ఎంతకాలం ఉన్నారు? 3 years అండి. అక్కడ నుండి ప్రమోషన్ వచ్చిందా మీకు? అక్కడే ప్రమోషన్ వచ్చింది. DAG 2011లో డిఏజీగా ఓకే. అయ్యి అక్కడి నుంచి నేను గౌహతి వెళ్ళిపోయాను. అక్కడ గౌహతి ప్లస్ మేఘాలయ ఈ 2 కూడా రేంజ్ డిఏజీగా ఉన్నాను. ఓకే. అక్కడ మీరు ఇక్కడ ఇంకొక చెప్తున్నారు ఇందాక మనం అనుకున్నట్లుగా బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తుంటారు. అక్కడ కిడ్నాప్స్ అన్నది మొదలయ్యాయి యాక్చువల్గా వాళ్ళ టైంలోనే. ఎప్పటికప్పటికీ చేస్తుండేవారు. ర్యాన్సమ్ గురించి అని బ్యాంక్ వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను ఇట్లాంటి కాంట్రాక్టర్స్ ఇట్లాంటి కిడ్నాప్స్ అవి ఉంటూ ఉండేవి. అది కాకుండా ఆ విధంగా కిడ్నాప్ చేసిన ఎవరినైనా మీరు రెస్క్యూ చేశారా అస్సాంలో? అంటే లేదు, ఇది అగైన్ అంటే మీరు నేను రెస్క్యూ చేశానా అంటే పర్సనల్గా మీ కంపెనీ మా బెటాలియన్ ఇప్పుడు డిఏజీ ర్యాంకులకు వచ్చేసరికి మీరు యాజ్ ఎ కమాండెంట్ యూ హ్యావ్ 6 కంపెనీస్, యాజ్ ఎ డిఏజీ యూ హ్యావ్ అనదర్ 5 battalions అండర్ యూ. సో అన్ని బెటాలియన్స్ కూడా ఆపరేషన్స్లో పాల్గొంటూ ఉంటాయి. సో ఆ విధంగా మీకు గుర్తుండిపోయిన ఘటన ఉందా అస్సాంలో? అంటే ఆపరేషన్స్ కోబ్రా కూడా ఉంటూ ఉండేది మా కింద ఆ టైంలోనూ. వాళ్ళతో పాటు కంబైన్డ్ ఆపరేషన్స్ నడుస్తూ ఉండేవి. వాళ్ళ ద్వారా నక్సల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ని ఎవరైతే ఉంటారో ఇన్సర్జెన్సీ అంటారు వాళ్ళు మొట్టపెట్టడం జరిగింది. కొంతమంది ఇంపార్టెంట్ తీవ్రవాదుల్ని వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది. అప్పుడు తెలుగు వ్యక్తిని కిడ్నాప్ చేయడం సెన్సేషన్ అయిందండి, మీకు గుర్తుందా? నేను విషయం చెప్తాను మీకు. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనూ మా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఒక అతను ఉండేవారు. సో వాళ్ళ అబ్బాయి ఆ టైంలోనూ గౌహతిలోనూ ఈ ఆయిల్ రిఫైనరీస్లో పనిచేసేవాడు యాజ్ అన్ ఇంజనీర్. సో ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి అతనికి నోట్ రావడం అండ్ నువ్వు వదిలేసే వెంటనే వెళ్ళిపో అని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అంటే యూ డోంట్ లీవ్ జాబ్ జస్ట్ లైక్ దట్. సో వచ్చిన తర్వాత చూసి సరే అయితే ఏంటి ఏదో రసర్లే అనుకుంటే మన్నాడు వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారు. సో యంగ్స్టర్ జస్ట్ మ్యారీడ్, దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ దోస్ డేస్కి ఆ టైంలో అనమాట. నాకు ఇయర్ కూడా గుర్తులేదు, 80s అండ్ 86 లోపు అయి ఉంటుంది. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ అది. సో ఆ విధంగా అక్కడ జరుగుతూ అంటే నాన్ అస్సామీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను బయటికి పంపించే ప్రయత్నం జరిగింది. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెండ్ దేర్. సో మేము వెళ్ళినప్పుడు కొన్నిటికి ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకి ప్రొటెక్షన్ కింద కొన్ని లొకేషన్స్ డిప్లాయ్మెంట్స్ ఉంటూ ఉండేవి. అక్కడ మీరు కమ్యూనల్ వైలెన్స్ వేరే టైప్లో ఉంటూ ఉంటుంది. కోక్రాచార్ అని చెప్పి ఇట్లాంటి లొకేషన్స్లో ఒక్కసారి వచ్చిందంటే అది వైలెన్స్, కమ్యూనల్ వైలెన్స్, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు చేయడాలు విపరీతంగా ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి వేరే క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ వేరేగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ప్రొటెక్షన్ కింద సిఆర్పిఎఫ్ ఉంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా సైమల్టేనియస్గా ఆపరేషన్స్ మేఘాలయలో ఎక్కువగా సెక్టర్లో ఆపరేషన్స్ ఎక్కువ అవుతూ ఉండేవి. తురా అని చెప్పి మరో దగ్గర కొన్ని ఈ గారో హిల్స్ అంటారు, అక్కడ కొన్ని ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో అస్సాంలో మీకు కృష్ణ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీకు ఏమైనా ఎదురుపడ్డారా? ఆ టైంలో సదర్న్ సెక్టర్లోనే పనిచేసిన రాజుగారు ఉన్నారు కదా, ఆయన అక్కడ కలిసాను నేను. ఆ టైంలో అతను మేఘాలయ పోలీసులో అస్సాం మేఘా పోలీస్ ఐజీగా ఉంటూ ఉండేవారు. నేను రేంజ్ డిఐజీగా ఉంటాను. ఫస్ట్ ఇంటరాక్షన్ అతనితో అక్కడ జరిగింది. తర్వాత ఎక్కడికి వచ్చారండి అస్సాం తర్వాత? నాది అస్సాం మేఘాలయ అయిన తర్వాత దెన్ ఐ కేమ్ టు బెంగళూరు. పీస్ఫుల్ ఏరియా. సో ఐ వాజ్ దేర్ జస్ట్ ఫర్ 1 year. దెన్ అగైన్ ఐ వెంట్ టు కేరళ. అక్కడే ఉందండి వర్క్?
అక్కడ గ్రూప్ సెంటర్, ఇక్కడ మీరు చంద్రాన్ని కొట్టినట్లా చూస్తున్నారు అట్లాగే అడ్మినిస్ట్రేషను అండ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. ఇట్లాగా ఈ టైంలో నేను బీహార్కి ఇవన్నీ చేస్తున్నప్పుడే మేము ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. బీహార్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాను, జేఎన్కేలో ఎలక్షన్స్ కండక్ట్ చేశాను, అలాగే జేఎన్కేలో ఇవన్నీ చేయడం జరుగుతుంది అన్నిట్లోనూ. అలాగే అక్కడ కేరళలో 3 years తర్వాత అక్కడ ఆ టైంలోనూ అడ్మినిస్ట్రేషను ప్లస్ ఇవి ఆపరేషన్స్ అంటే నక్సల్ ఆపరేషన్స్ కావు, ఆపరేషన్స్ రోల్ కాదు నాది, దాంట్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రోలు ప్లస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం నోడల్ ఆఫీసర్గా మీరు ఆపరేషనల్గా చేస్తూ ఉంటారు. కేరళ తర్వాత హైదరాబాద్ వచ్చారా? లేదండి, కాశ్మీర్. మళ్ళీ కాశ్మీర్ వెళ్ళారు? మళ్ళీ కాశ్మీర్. ఈసారి అక్కడ కల్చర్ మళ్ళీ మారింది. స్టోన్ పెయింటింగ్ వచ్చింది. స్టోన్ పెయింటింగ్ 2008 నుంచి మొదలైంది. ఇప్పుడు ఏమొచ్చిందండి మీరు? అదే ఇందులో నేను లేను కాబట్టి నాకు కొత్త. మీరు అడ్మిన్ అయిపోయారు? నేను వెళ్ళినప్పుడు అదే స్టోన్ పెయింటింగ్ అది అది అంటే స్టోన్ పెయింటింగ్ చేస్తున్నారని అవతల మనిషిని ఫైర్ చేయలేరు. ఫైర్ చేస్తే లోకల్ పబ్లిక్ దగ్గర నుంచి చాలా ప్రొటెస్ట్లు ఉంటుంది, ఎందుకంటే రాళ్ళు విసిరిన వ్యక్తిని చంపేస్తారా మీరు అని. సో బుల్లెట్ అంటే పోనీ బుల్లెట్ టు బుల్లెట్, అందువల్ల చాలా రెస్ట్రెయింట్ చూస్తారు మీరు ఒక ఏదో బౌన్సర్స్ వేస్తున్న వ్యక్తి క్రికెట్ డిఫెండ్ చేస్తున్నట్టుగా మీరు డిఫెండ్ చేసుకుంటూ ఉండడం. అఫ్కోర్స్ టీయర్ స్మోక్ అని చెప్పి చేయడం, ఆ తర్వాత రబ్బర్ బుల్లెట్స్ కొని వచ్చాయి, రబ్బర్ బుల్లెట్స్ని ఫైర్ చేస్తూ ఉంటే కొంతమంది ఇంజూరీ అయ్యారని దానికి కూడా మ్యాక్సిమం రెస్ట్రెయింట్స్ యూస్ చేసేవాళ్ళం. రబ్బర్ బుల్లెట్స్ అంటే మామూలు బుల్లెట్స్ కాకుండా రబ్బర్ బుల్లెట్స్ ద్వారా మోకాళ్ళ దగ్గర అక్కడ తగిలినా సరే ఇంజూర్ అవుతాడు కానీ చచ్చిపోడు. సో అందువల్ల రబ్బర్ బుల్లెట్స్ని యూస్ చేయాలని చెప్పారు. సో అది పెల్లెట్స్ కూడా అప్పుడు వచ్చినట్టు, పెల్లెట్స్ అనేవి అవి యూస్ చేయడం. సో ఇట్లా కొన్ని జరుగుతుండేవి. అయితే వాటిని కూడా మ్యాక్సిమం కఠినమైన పరిస్థితుల్లోనే నేను మ్యాక్సిమం రెస్ట్రెయింట్ అంటారు అది చూసి వాడటం జరుగుతూ ఉంటుంది. సో దట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పాపులేషన్కి నుకసాన్ జరగకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. కాశ్మీర్ నుంచి మళ్ళీ మరి హైదరాబాద్ వచ్చారు మధ్యలో? ఎస్, కాశ్మీర్ తర్వాత మళ్ళీ అంటే కాశ్మీర్లో అక్కడ ఆ టైంలోనే మరి అమర్నాథ్ యాత్రలు చేయించడం, పార్లమెంటరీ ఎలక్షన్స్, ఆ తర్వాత ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అవి జరగడం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దీస్ 2 years ఎన్ని జరగాలో అన్నీ జరిగాయి. ఒక లైఫ్ టైంలో మీరు అలాంటి ఎక్స్పీరియన్సెస్ చూడాలని లేదు, సర్వీస్ అయిపోవచ్చు. సో అది అయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడం. ఓకే సార్, మీరు తిరిగిన దేశం మొత్తం తిరిగేసారు ఆల్మోస్ట్. మీరు చూసిన ఎంఓలో పర్టికులర్గా ఒక ఎంఓ ఛాలెంజ్గా తీసుకుంది ఏమైనా ఉందా? మోడస్ ఆపరేండి మీరు అట్టుంది. అంటే మీరు చాలా ఎంఓలు చూసారు ఇక్కడ, ఇది ఛాలెంజింగ్ ఉంది అని ఒక ఎంఓ ఉందా? అంటే ఫస్ట్ ఫిదాయిన్ అటాక్స్ చాలా కష్టమైందండి. రైట్. అంటే మీరు అవతల మనిషి చచ్చిపోదాం అనుకున్నవాడు ఎంతకైనా బరితెగిస్తాడు. మరి అటువంటి ఆ ఛాలెంజ్ని మీరు, అదే నేను మీకు చెప్పాను కదా. సో దానికి ఏంటంటే మనం క్యాంప్ని విపరీతమైనటువంటి ఒక కోటలా తయారు చేసుకొని పెట్టి వస్తున్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చెక్ చేయడం. అది ఇనీషియల్లీ ఏదైనా సరే కొత్త మోడస్ ఆపరెండి అవతల వాళ్ళు మొదలు పెట్టినప్పుడు అది డిఫెండ్ చేసుకోవడం అన్నది ఉంటుంది. ఇదొకటైతే ఇంకోటి ఐఈడి కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ నిజామాబాద్ అయితేనంటే వైజాగ్ రూరల్ ఏరియాస్ వెళ్తున్నప్పుడు ఐఈడీలు ఎక్కడైనా ప్లాంట్ చేశారా అన్నది అదొక, ఛత్తీస్గఢ్ అయితేనంటే ఏదేదో ఈ ఏరియాస్లోనూ ఇట్ ఇస్ నాట్ ఈజీ దట్ మీరు ఐఈడీలు ఎక్కడ ప్లాంట్ చేస్తారు దాన్ని డిటెక్ట్ చేసి ఎంతకని అంటే 20-30 కిలోమీటర్లు, అదొక హ్యూజ్ ఛాలెంజ్ అనమాట. అదొక రకమైనటువంటి హ్యూజ్ ఛాలెంజ్ ఉంటుంది. కాశ్మీర్కి మళ్ళీ వచ్చేసరికి స్టోన్ పెల్టింగ్లో ఏంటంటే స్టోన్ పెల్టింగ్ని చిన్న విషయమే కదా అనిపించవచ్చు, కానీ స్టోన్ పెల్టింగ్కి మనం రిటాలియేట్ చేసి ఫైర్ చేసేస్తే చిన్న విషయమే. కానీ అలా కాకుండా మీరు దాన్ని డిఫెండ్ చేసుకుంటూ పోయి దాన్ని వాళ్ళకి అవతల వాళ్ళకి డ్యామేజ్ కలగకుండా మనం నియంత్రించుకోవాలి కదండి. కంట్రోల్ రాయొచ్చు మొహం మీద తగిలితే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఎలా వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. చాలా ఇంతింత బౌల్డర్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో. సో ఇంతింత బౌల్డర్స్, ఆ బౌల్డర్ వచ్చి తగిలితే బుర్ర బదలైపోయిన వాళ్ళు ఉన్నారు. అది చాలా అవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే బుల్లెట్ లాగా ప్రమాదకరమైనవి బేసికలీ. అది కాకుండాను ఈ ఫైర్స్ ఉంటాయి కదా, అంటే మీరు వెళ్తూ దరదరం మోటార్ బైక్ వెళ్తూ దరదరం ఫైర్ చేసి వెళ్ళిపోవడం. సో డిప్లాయ్మెంట్లో రోడ్డు మీద ఉంటారు, డిప్లాయ్మెంట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, మోటార్ బైక్ మీద చలికాలంలో వాళ్ళు ఫిరానని వేసుకుంటారు పైనుంచి కింద వరకు. దాంట్లో మరి రైఫిల్ ఉండొచ్చు, ఉన్నాయి కూడా. దాన్ని వెళ్తూ ఒకసారి దాని 4-5 ఫైర్ చేసుకుని వెళ్ళిపోతారు. సో మీరు బయటికి వెళ్ళారు అంటే మీరు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నటువంటి పరిస్థితులు అవి. సో అందువల్ల అదే మీకు ఛాలెంజ్ అనిపించింది. అన్నీ కూడా మంచి ఛాలెంజ్, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. సార్ ఫైనల్గా
సిఆర్పిఎఫ్లో రావాలనుకుంటున్న యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఇప్పుడు ఇవన్నీ ఛాలెంజెస్ అండి. నేను చూస్తూ ఉంటాను యూత్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అని ఇదని అదని అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వెంచర్ కావాలనుకున్న వాళ్ళకి సిఆర్పిఎఫ్ మించినటువంటి అడ్వెంచర్ ఇంకోటి ఉండదు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే టు యూ, ఎవ్రీ డే ఈజ్ అన్ అడ్వెంచర్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మరో జాబ్లో పనిచేస్తే మీ ముందు కూర్చొని మీరు నన్ను అరగంట అడగరు కదండి. సో దీంట్లో ఉండే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ సక్సెస్ఫుల్గాను అండ్ నాకంట ఇప్పుడు నేను చేసిన దానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. వివిధ డెప్యుటేషన్స్లో ఉంటూ ఎన్ఎస్సీ ఎస్పీజీసీ లాంటిలోనూ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్లోనూ పనిచేస్తూ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలటువంటి ఎక్స్పీరియన్సెస్ దీనికి మీరు కలుగుతాయి బేసికల్లీ. సో అటువంటి ఎక్స్పీరియన్సెస్తో ఉండేటువంటి జాబ్ కావాలి. ఒక అడ్వెంచరస్, ఒక మంచి బ్రహ్మాండమైన జాబ్ సాటిస్ఫాక్షన్, ఒక యూనిఫామ్ వేసుకున్న ప్రైడ్, ఒక జనరేషన్స్కి సో అండ్ సో వర్క్ ఇన్ అవర్ ఫోర్సెస్, అటువంటి సంతృప్తినిచ్చే జాబ్ కావాలి అంటే మీరు ఈ ఫోర్సెస్కి జాయిన్ అవ్వాలి. అది మీకు ఒక జజ్బా ఉండాలి. ఒక విధంగా మామూలు భాషలో చెప్పాలంటే కిక్ అంటారు కదా, ఆ కిక్ కావాలనుకుంటారు మీరు ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి. అండ్ రెండోది ఏంటంటే, పోనీ బాబు నాకు ఈ కిక్కులు అడ్వెంచర్లు కాదు, ఐ జస్ట్ వాంట్ ఏ గుడ్ జాబ్ కదండి. అంటే యూ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యూత్, మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి ఒక ఈ రోజుల్లోనూ టీసీఎస్ అవనండి, మిగతా కంపెనీలు అవనండి 3.5 లక్షలు 4 లక్షలతో మీకు జాబ్ అవగానే వెంటనే వాళ్ళు తీసుకొని జాయిన్ చేయిస్తారు. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చూస్తున్నది ఏంటంటే, వాళ్ళ దాంట్లో శాలరీ వైజ్ చూసుకుంటూ ఉంటేను పెద్దగా ఎదుగుదల కనిపించట్లే. వేరేజ్ ఇక్కడ జాయినింగ్, ఈవెన్ యాజ్ అ కానిస్టేబుల్ సంబడి ఈజ్ జాయినింగ్, హీ ఈజ్ గెటింగ్ అరౌండ్ లెట్ అస్ సే 40,000 రూపీస్ దాకా. అది కూడా ఏంటి కాస్ట్ టు ద కంపెనీ అని కాదు, వాళ్ళకి దాంతోపాటు మీకు హెచ్ఆర్ఏలు, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ టీఏడిఏలు, అది కాకుండా ఉండడానికి అకామిడేషను, వీటన్నిటితోనూ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ గురించి. అలా కాకుండా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళొచ్చు, ఆఫీసర్గా వెళ్ళొచ్చు, ఈ పోస్టులు కూడా ఎపేర్ అవుతూ ఉండొచ్చు. ఏఎస్ఐ అంటారు, హెడ్ కానిస్టేబుల్స్ అంటారు మినిస్టీరియల్, దానికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇఫ్ ఐ సే ఇన్ ద ఆఫీసర్ ర్యాంక్, అది కాదండి నేను గ్రాడ్యుయేషన్ అయింది, ఇంజనీరింగ్ అయింది అంటేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూర్చొని ఫోర్సెస్లో కానీ రాద్దాం అనుకుంటే ఎగ్జామినేషన్ వస్తే వాళ్ళు మీరు ఇంకెక్కడ ఏ పని చేయండి, యూ మేబీ డూయింగ్ ఎ గుడ్, ఒక ప్రైవేట్ కంపెనీకి 15 లక్షలు అవ్వచ్చు, 16 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మీరు ఐపీఎస్ ఆఫీసర్స్ని చూస్తూ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే అకాడమీలో మాట్లాడితే దాంట్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు, ఐఏఎం చేసి వచ్చిన వాళ్ళు, జీతాలు తక్కువని రారు, వాళ్ళకి ఆ ఫీల్ కావాలనుకుంటారు, యూనిఫామ్ వేసుకున్న ప్రైడ్ కావాలనుకుంటారు. సో విచ్ ఈజ్ అ టఫర్ ఎగ్జామినేషన్. సో వాట్ ఐ వాంట్ ఈజ్ దాట్ ఇఫ్ యూ వాంట్ ద సెకండ్ బెస్ట్, ఇఫ్ యూ కెన్ ట్రై ద ఫస్ట్ బెస్ట్, ఫైన్. If you want to try the second best, so this is the organization which will offer you the similar kind of challenges, similar kind of what do you call that, adventure and status, everything. సో అందువల్ల వాట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. అదే కాకుండా ఇప్పుడు ఇది ఉద్యోగం చేస్తున్నారు మీరు, ఒక ప్రైవేట్ కంపెనీలో ఎవరైనా జాబ్ చేసి ఆ మనిషికి ఒక యాక్సిడెంట్ అయింది, వాడు జాబ్లోంచి ఇంకా లాభం లేదే అని వెళ్ళిపో అంటారు, హ్యాండిక్యాప్ అయ్యండి వాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడు ఏం చేయాలో తెలియదు, ఫ్యామిలీ ఏం చేయాలో తెలియదు. అలాగే కోవిడ్ వచ్చింది, చాలామందికి ఉద్యోగాలు పోయి, అది కాకుండా మిగతా వాళ్ళకి 40% 50% శాలరీ కట్ చేసి మీరు పనిచేయండి అన్నారు. ఇవి ఏమీ లేకుండాను మంచి జాబ్ సెక్యూరిటీతో, ఈవెన్ ఆపరేషన్స్లో వాటిలో మీరు ఇంజూర్ అయినా, అదర్వైజ్ ఆల్సో ఇంజూర్ అయినా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటూ వాళ్ళకి సర్వీస్లో ఉండగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో పాటు మనం ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా సరే ఒక ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్లోనూ ఇంజూర్ అయ్యారు, షహీద్ అయ్యారు అంటే ఏనుగు బతికినా పోయినా దానికి వాల్యూ ఉంటుందంటారు. అదేవిధంగాను ఫోర్స్ పర్సనల్లో బతికున్నప్పుడు ఆ ఫ్యామిలీ అనుభవించేటువంటి రెస్పెక్ట్, ప్రైడ్ ఒక విధంగా ఉంటే, ఏదైనా కారణం వల్ల ఆ మనిషి కానీ షహీద్ అయితే అన్నిటికంటే మించింది ప్రాణభయం. అయితే ఆ మనిషికి అన్ని గవర్నమెంట్ లాంఛనాలతోనూ, అంటే విత్ ఆల్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్
ఒక ఇండియన్ ఫ్లాగ్తో రెస్పెక్ట్ చేయడం అన్నది ఊరంతా కదిలొస్తుంది. ఆ ప్రైడ్ అన్నది కలగడం అన్నది అది సామాన్యం. ఇప్పుడు అదేంటంటే డెత్ అయిన తర్వాత ఎవరు చూడొచ్చారు అంటే ఒక మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసుకుంటూ పాపం యాక్సిడెంట్లోనో దేంట్లోనో పోతే ఇవన్నీ ఉండవు కదా. వెరాజ్ ఇన్ సిఆర్పిఎఫ్ ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ డెత్ హీ విల్ బి గివెన్ డ్యూ రెస్పెక్ట్, హీ విల్ బి గివెన్ ఆల్ కైండ్ ఆఫ్ హోమేజ్ పే చేస్తారు, ఆఫీసర్ వెళ్తారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అదే కానీ ఆపరేషన్స్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు, గన్ సాల్యూట్స్ లాంటివి. సో ఇంత రెస్పెక్ట్తో వాళ్ళని మనం ఫేర్వెల్ ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళ ఫ్యామిలీస్కి చిరకాలం గుర్తుండిపోయేటువంటి రెస్పెక్ట్. ఇది కాకుండా వాళ్ళకి ఛత్తీస్గఢ్ అయితేనేంటి, జేఎన్కే అయితేనేంటి ప్రతి గవర్నమెంట్ నుంచి గ్రాట్యుటీ ఇస్తూ ఉంటుంది. 50 లక్షలు, 25 లక్షలు, మీకు గుర్తుండే ఉంటుంది. కేజ్రీవాల్ గారు 1 crore రూపీస్ ఇచ్చారు ఒకసారి ఇట్లాగా. సో ఈ విధంగాను వాళ్ళకి గ్రాట్యుటీ ఇస్తూ ఉంటారు. రిస్క్ ఫండ్ అని ఉంటూ ఉంటుంది, దాని నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. ఫుల్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యామిలీకి. అండ్ ఓకే, పేరెంట్స్ అయితే పేరెంట్స్, లేదా అంటే వైఫ్ అయితే వైఫ్, వాళ్ళందరికీ ఉద్యోగం. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే 18 years అండ్ అబవ్ ఉండి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతలా వెల్ఫేర్ చూడడం, అది కూడాను మ్యాటర్స్ ఫ్యామిలీస్ని పిలిచి మాట్లాడి వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి చేయడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ చూసుకొని వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ చూడడం జరుగుతుంది. దానికోసం ఒక బోర్డు ఉంటుంది. అంటే మనిషి 4 CRPF ఈజ్ విత్ ద జవాన్, విత్ ద ఆఫీసర్, విత్ దట్ సబార్డినేట్ ఆఫీసర్, ఈవెన్ వెన్ హీ ఈజ్ ఇన్ సర్వీస్, ఈవెన్ ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏ CRPF ఎక్స్టెండ్స్. సో మీరు అడ్వెంచర్ అనుకోండి, మీరు దేశం కోసం సేవ చేస్తున్నాం అనుకోండి, అలా కాదు మాకు జాబ్ సెక్యూరిటీ కావాలనుకోండి. ఇప్పుడు ఒక ప్రైవేట్ పర్సన్ జాబ్ తీసుకుంటే దాంతోపాటు ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటాడు. మెడికల్ ఎంత అంటే 5 లక్షలు ఇస్తారు, మీకు 10 లక్షలు ఇస్తారు. ఇక్కడ మీరు మీ డిపెండెంట్స్ అందరికీ కూడాను మెడికల్కి సంబంధించి ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంట్ ఫ్రీగా భరిస్తుంది మీకు. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటున్నటువంటి డిపార్ట్మెంట్. దీంట్లో ఒకటే చిన్న సమస్య ఏంటి అంటే మనుషులు అన్ని సమయాల్లో వాళ్ళ ఫ్యామిలీతో ఉండడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. వాళ్ళకి ఏంటి అంటేను, అరే ఫ్యామిలీతో పెట్టుకోవడానికి నాకు అవకాశం అన్ని చోట్ల ఉండదు. హైదరాబాద్లో ఉన్నారు, తర్వాత నేను చెప్పినట్టు కాశ్మీర్ వెళ్తారు, లేకపోతే ఇంకో దానికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఉంటుంది. అదర్ దాన్ దట్ లైఫ్ థ్రెట్, లైఫ్కి సంబంధించినటువంటి అటాక్స్ గురించి కోవిడ్లో ఎంతమంది పోయారండి? అంతకంటే ఎక్కువ మంది కాదు. అంటే నేను అంటుంది ఏంటంటే మనిషి ఒక మంచి అదేంటది ఒక పద్యం ఉంటుంది, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు. ఓకే, అలాగే దాన్ని ఏంటది ధనము నాది అన్న ఏదో ధనము నవ్వు. ప్రాణభయంతో ఉన్నవాడిని చూసి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురువేమ అంటాడు. అంటే ఎవరైనా ప్రాణభయంతో భయగా అంటుంటే వాడిని చూసి కాలుండు నవ్వుతాట. నువ్వు భయపడి ఇక్కడ అక్కడ దాంకుంటున్నావు, ఆ టైం వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను ఎట్లాగైనా సరే. సో నా పాయింట్ ఏంటంటేను దీన్ని దీనిగా పెట్టుకొని అమ్మో అనుకోవడానికి లేదు. ఫోర్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరికి కూడా అటువంటి మైండ్ సెట్ ఉండదు. ఎస్, ఫ్యామిలీ ఈజ్ ద థింగ్ వేర్ దే వాంటెడ్ టు సపోజ్ నేను వైఫ్ పిల్లలతో పాటు ఉండి ఒకే దగ్గర ఉంటూ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని సమయాల్లో మీరు అవైలబుల్గా ఉండరు వాళ్ళకి అన్నటువంటి ఒక ఇబ్బంది. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద జాబ్. ఇది ఒక నేచర్ ఆఫ్ ద జాబ్. దిస్ కెన్ హ్యాపన్ విత్ ఎనీవన్. ఎంత సీనియర్ ఆఫీసర్స్కి వెళ్ళినా సరే ఎక్కడైనా ఉండొచ్చు ఇది. అదర్వైజ్ ఈ జాబ్ అంతా బెస్ట్ జాబ్ ఇంకోటి మీకు ఉండదు. అండ్ ఐ స్ట్రాంగ్లీ అర్జ్ యూత్ అవనండి, నేను వెళ్ళి చెప్తూ ఉంటాను కూడా, నేను చదివిన స్కూల్స్ అయితేనంటే వాటిల్లో వెళ్ళి యూ షుడ్ కమ్ అండ్ జాయిన్ దిస్ ఆర్గనైజేషన్. దాని ద్వారా మీకు ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ఇన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా మీరు పొందవచ్చు. మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ, మీ చిల్డ్రన్ అందరికీ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అని. ఇంకోటి, ఇప్పుడు శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్పినట్టు వీటన్నిటితో మీకున్నటువంటి వెల్ఫేరే, మీకున్నటువంటి మానిటరీ బెనిఫిట్స్, వీటన్నిటితో పాటు నేను సైతం ప్రపంచ అగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇచ్చానంటాడు, నేను సైతం విశ్వగొంతకు అసలు ఒకటి ధారపోసానని. ఈ ఫీల్ ఉంది చూసారా, ఆ ఫీల్ వేరు. అది మరి అది బోనస్ మీకు. దాన్నే
దృష్టిలో పెట్టుకొని వస్తారా, లేకపోతే దీంతో పాటు ఆ ఫీల్ ఉన్నది మీకు ఉంది కాబట్టి వస్తారా అన్నది ఐ జస్ట్ లీవ్ ఇట్ టు ద చాయిస్ ఆఫ్ ద యూత్. రొటీన్ జాబ్ కాకుండా కిక్కున్న జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సిఆర్పిఎఫ్కి రండి అంటున్నారు శ్రీనివాస్ గారు. సాహసం చేయడంతో పాటు దేశానికి సర్వీస్ చేశామనే ఒక తృప్తి కూడా మిగులుతుందంటారు. కుటుంబ పోషణ కోసం చేయాలనుకుంటే చాలా జాబులు ఉంటాయి, కానీ దేశానికి సేవ చేయడంతో పాటు ప్రజలకు సేవ చేయొచ్చు. ఈ రెండు ఒకే డిపార్ట్మెంటు, అదొక శక్తి లాంటిది సిఆర్పిఎఫ్ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా అందరూ కూడా సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వండి, ప్రజలకు సేవ చేయండి, దేశానికి సేవ చేసినట్లుగా ఒక అవకాశంగా ఉంటుంది. ఇదిలో ఉంటే ఇటీవల కాలం నమ్మరలేని సిఆర్పిఎఫ్ ప్రతి జవానికి కూడా మా తరపున శ్రద్ధాంజలి. వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు దేశం గుర్తుంచుకుంటుందని గుర్తించి ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch iDream.